వెల్ మీరు భలే భలే మగాడికి ఇచ్చినా సరే, అలాగే మళ్ళీ మళ్ళీ రాని రోజు అయినా సరే, గీత గోవిందం అయినా సరే, ఎనీ సాంగ్స్, ప్రేమం అదిగో అదిగో మీ ఫ్యాన్స్ అక్కడ, చైతు ఫ్యాన్స్, ప్రేమం కానీ ఎనీ సాంగ్స్, యు ఆర్ సూపర్ ఫెంటాస్టిక్ సార్, సూపర్ ఫెంటాస్టిక్. సో ఇప్పుడు ఈ మూవీలో చేసినటువంటి వాళ్ళ మాటలు విందాము. ఎంతసేపు నా మాటలు వింటారు చెప్పండి? హలో భయ్యా అమిత్, కమాన్ అమిత్. అండ్ అలాగే మణిచందన గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అమిత్ గారు అండ్ మణిచందన టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. Sai Priya Constructions proudly presents the pre-release event of Most Eligible Bachelor, powered by South India Shopping Mall, Lot Mobiles, Just Hap, Seven Seas Entertainment, and associate sponsors are Priya Gold and Vijeta Supermarket. Our movie partners are My Movie Bazaar and Brochil. Ivala event ni meeru TV9 and NTV lo watch chestunnaru. Event organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Can we have another mic please? Yes, okay. ఏం లేదండి, ఎప్పుడు చూసినా బోలెడన్ని స్పీచ్లు అవుతున్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాము. ఇందులో క్వశ్చన్స్ ఉన్నాయి మణిచందన గారు, మీరు ఇందులో నుంచి ఒక చిట్ పికప్ చేస్తే ఏ క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. రెడీయా? చాలా భయంకరమైన క్వశ్చన్స్ ఉంటాయి, తీసుకోండి. భయపెడుతున్నారు, నేను అందుకే ఉన్నాను, తీసుకోండి, జాగ్రత్తగా తీయండి. ఎస్, క్వశ్చన్. అల్లు అరవింద్ గారు స్టోరీ సెలెక్షన్లో అరవింద్ గారు మరియు యంగ్ అయిపోతున్నారు, కారణం మీకు తెలుసా? మన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు స్టోరీ సెలెక్షన్ విషయంలో రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారంట. కారణం మీకు తెలుసా? కాదు, మీకు తెలుసా? ఆయన ఆల్వేస్ యంగ్, సో అన్నీ యంగ్ ఆలోచిస్తారు. ఆయన యంగ్ కాబట్టి యంగ్గా ఆలోచిస్తారు. అదండి అరవింద్ గారు, ఆల్వేస్ మీరు నేను యంగ్ అండి, అందుకని మనం యంగ్గానే ఆలోచిస్తాం. ఇదే ఆన్సర్. ఇప్పుడు అమిత్ మీరు తీసుకోండి ఒకటి. ఇది క్వశ్చన్ బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి మీ గురించి నా క్వశ్చన్ చదువుతున్నాము. భాస్కర్ గారి సినిమాల్లో మీరు హీరోని ఇష్టపడతారా లేదా హీరోయిన్ని ఇష్టపడతారా? యూ లైక్ ద హీరో ఆర్ యూ లైక్ ద హీరోయిన్? ఇన్ భాస్కర్ గారి ఫిల్మ్స్లో మీకు హీరో ఇష్టమా హీరోయిన్ ఇష్టమా? భాస్కర్ గారి ఫిల్మ్స్లో నాకు హీరో ఇష్టం. అంటే మీకు పూజా హెగ్డే ఇష్టం లేదా? అలా అని కాదు. జెనీలియా ఇష్టం లేదా? వాళ్ళు కూడా ఇష్టమే, కాకపోతే ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ ఆయన రాసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో నాకు హీరో క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం కాబట్టి. నేను అనుకున్నాను విలన్ అంటారేమోనని, కానీ ఆయన సినిమాలో విలన్ ఉండరు, చాలా సాఫ్ట్ విలన్, కథలోనే విలనిజం ఉంటుంది. ఫస్ట్ టైం ఆయన సినిమాలో విలన్ ని అంటే పాజిటివ్ గా చూపించారు. మీరేనా? ఓకే. సెకండ్ క్వశ్చన్ టు మణిచందన. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్? ఇది అఖిల్ కి సంబంధించిన క్వశ్చన్. మోస్ట్ ఎలిజిబుల్ టైటిల్ ని కథ ప్రకారంగా పెట్టారనుకుంటున్నారా లేదా అఖిల్ గారిని ఉద్దేశించి పెట్టారనుకుంటున్నారా? అమ్మో, చాలా ఇంటలెక్చువల్ క్వశ్చన్స్. ఎవరు రాసింది ఈ క్వశ్చన్స్? అమ్మా, కనబడండి నా తర్వాత. ఈ టైటిల్ని కథ ప్రకారం పెట్టారా లేకపోతే హీరో ప్రకారం పెట్టారా? కథ ప్రకారమే పెట్టారు. మరి హీరో ప్రకారం పెట్టలేదంటారా? ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఇంకొన్ని రోజులు ఉంటే అందరూ మా గర్ల్స్ అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఓకే, నాన్ కాంట్రవర్షియల్ ఆన్సర్స్ చెప్తున్నారు ఆవిడ. అమిత్, సెకండ్ షీట్ ఫర్ యూ, తీసుకోండి. ఇది పూజా హెగ్డే క్వశ్చన్. ఈ సినిమాలో పూజా క్యారెక్టర్ ఏం చేస్తూ ఉంటుంది? పూజా క్యారెక్టర్ ఏం చేస్తూ ఉంటుంది? అంటే నిజం చెప్పొచ్చు కదా? చెప్పండి భాస్కర్ గారు, చెప్పొచ్చా? చెప్పొచ్చంట. ఓకే, పర్మిషన్ ఇచ్చారా? సో పూజా హెగ్డే క్యారెక్టర్ వచ్చేసి స్టాండప్ కామిక్ అన్నమాట. స్టాండప్ కమెడియన్. వావ్, అంతే చెప్పమంటున్నారు, అంతకన్నా చెప్పొద్దని చెప్పారు. మిగిలింది థియేటర్కి వెళ్ళి చూడమని చెప్తున్నారు. సారీ సార్. ఓ, సో కొంతవరకు మాకు రివీల్ అయింది కాబట్టి చాలా థ్యాంక్స్ భయ్యా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అంతేనా?
థ్యాంక్ యూ సో మచ్ అమిత్ అండ్ థ్యాంక్ యూ Thank you సో so మచ్ much, గారు. Thank you so much థ్యాంక్ యూ అండి. Thank you. థ్యాంక్ యూ ఓకే సో ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి మా యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం. అరవింద్ గారు, ఇందాకే మీ గురించి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. అరవింద్ గారు ఎప్పుడు యంగ్ లవ్ స్టోరీస్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే అరవింద్ గారు ఈజ్ ఆల్వేస్ యంగ్ అని అంతే. సో వెల్కమ్ టు అరవింద్ గారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీజర్ ప్లే చేయబోతున్నాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకు చూస్తుంటారని ఆశిస్తున్నాము. ఇప్పుడు పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఉషా, కృష్ణ చైతన్య, ఇప్పుడు వెళ్ళి క్వశ్చన్స్ అడగండి. మన స్టూడెంట్స్ ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారో చూద్దాము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యారేజ్ లైఫ్? సో మీరే చెప్తారా ఫస్ట్? ఓకే, విల్ గివ్ ఎ ట్రై. ఇడ్లీ, వడ, సాంబార్ విత్ ఎక్స్ట్రా చట్నీ. పెళ్ళయిందండి మీకు? అంటే లక్ బై ఛాన్స్ అలా అయ్యింది. ఒకసారి ఏంటండి? ఒక్కసారి అయ్యింది. ఒక్కసారి అయిందా? బాగా ఇడ్లీ వడ వంట పట్టినట్టుంది నాయన. అంటే మా ఇంట్లో పొంగల్ ఉందండి. పొంగల్ కూడా కనిపిస్తుంది బాబు. బానే కవర్ చేసి సేఫ్ గా చెప్పారు ఆన్సర్. ఓకే, సో ఐఎమ్ రెడీ. హాయ్ అండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫా అంటే ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా నాకు అంత మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యారేజ్ లైఫ్ అంటే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంత ఐడియా లేదు. పోనీ మీ గర్ల్ ఫ్రెండ్ లో ఉన్నవి చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్లోనా? సారీ, పాపం సిగ్గుపడుతున్నాడు అబ్బాయి, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు, చెప్పలేకపోతున్నాడు. హాయ్ హాయ్ అండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యారీడ్ లైఫ్? మంచి అమ్మాయిని, అదే హ్యాపీగా చూసుకునే అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వావ్, వాట్ డూ యూ లైక్, సన్ రైజ్ ఆర్ సన్సెట్? రెండున్నా సన్సెట్. సాయంత్రం అయితే మరి ఇంకా తెలుసు కదా. ఓకే, సో ఇటువైపు చెప్పండి, మ్యారేజ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మైక్ వస్తుందా మళ్ళీ? చూసి జాగ్రత్త. మ్యారేజ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పీస్. కానీ ఇప్పుడు మీకు ప్రశాంతత ఉందా, కావాలా? ఓ ఉన్నారా? ఓ ఇక్కడ ఉన్నారా ఆల్రెడీ? యా, హాయ్ అండి. సో ఇంకా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సేమ్ ఆన్సర్ మా నాగార్జున గారు చెప్పారు కదా, వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళం అంటారా. కాదు, మీకు ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి ఇప్పటికి? ఒక 5-6 అయ్యాయి. చాలా రీజనబుల్. నాగచైతన్య చెప్పినట్టు అమ్మాయిలు మన శాంతికి హానికరం, దూరంగా ఉండాలి. మేము అక్కినేని మా ఫ్యాన్స్, మా హీరోస్ ఏం చెప్తే అది ఫాలో అయిపోతాం కంప్లీట్గా. మ్యారేజ్ అయిన తర్వాత సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా రెండు ఒకటే కదా. ఏం ఫ్రెండ్స్? జై నాగార్జున గారికి. కాదు, మీకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకండి ఇప్పుడు? వెళ్ళు, సన్సెట్ తర్వాత ఇంటికి లేట్గా వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నీకు సంగతి ఏంటో. ఈ వీడియో తీసి ఇంటికి పంపించాలి. ఓకే, హాయ్ అండి, హలో అండి. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యారీడ్ లైఫ్? అయ్యయ్యో వద్దమ్మా, సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అంతే. జై చైతు, జై జై చైతు, జై కా- మీరు మేమ్స్ ఎక్కువ ఫాలో అవుతారనుకుంటా. వీళ్ళు అసలు క్వశ్చన్ కూడా అడగనిచ్చేలేరు. ఓకే, సో ఇంకెవరైనా ఇక్కడ చెప్పే వాళ్ళు ఉన్నారా? మ్యారేజ్ లైఫ్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హలో, మ్యారేజ్ అంటే నూరేళ్ళ పంట కాదు, మంట కాదు, నూరేళ్ళ పంట. మనం ఎప్పుడైనా ఇంటికి వస్తేనే మన పిల్లలతోనూ వాళ్ళతోనూ భార్యతోనూ సుఖ సంతోషాలు కలుపుకోవడానికి మ్యారేజ్ ఇస్ ద మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ లైఫ్. కేసీ, ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, ఒక నిమిషం. కేసీ, 1 minute. హాయ్ అండ్ హాయ్, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యారీడ్ లైఫ్? అఖిల్ లాంటి మంచి మొగుడు రావాలని కోరుకుంటున్నాను. ఓహో, మామూలుగా కాదుగా ఆన్సర్,
సూపర్. చింపేసింది అసలు. ఓ మై గాడ్, అఖిల్ అక్కిని అని అంటే పిచ్చి అని ఏకంగా టాటూ వేసుకున్నాడు ఈ అబ్బాయి. వన్స్ లుక్ ఎట్ హియర్. ఒక్కసారి ఎక్కడ 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 టాటూ మాకు కనిపించట్లేదు. నాయనా బౌన్సరు ఒకసారి కూర్చో అమ్మా. ఎక్కడ టాటూ? ఓ మై గాడ్. ఇక్కడ ఫోన్ కవర్ కూడా అఖిల్ గారి ఫోటో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఉషా అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేసీ. ఇక్కడ చాలా మందిని అందరినీ మీరు అడగలేరు కాబట్టి ఆల్ ద ఫ్యాన్స్ తరపు నుంచి వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యారేజ్ లైఫ్ అని బాయ్స్ని అడిగితే చాలామంది బాయ్స్ ఏం సమాధానం చెప్పారో చెప్తాను. బాయ్స్ చెప్పారు ప్రేమ, కొంచెం కాఫీ, రాత్రి లేటుగా వచ్చినా అడగకుండా ఉండే పెళ్ళాము, పొద్దున్నే 11 గంటల వరకు నిద్రపోయినా ఏమీ చెప్పని వైఫు. ఇది బాయ్స్ ఎక్స్పెక్టేషన్. మరి గర్ల్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ప్రేమ, వారంలో ఒక సినిమా, వారంలో ఒక షాపింగు, వారంలో ఒక హోటలు, వారంలో అమ్మవాళ్ళ ఇంటికి, వారంలో ప్రీ రిలీజు, వారంలో గోల్డ్, వారంలో సారీ షాపింగు. వామ్మో ఏంటమ్మా ఇది? మొత్తం లిస్ట్ అమ్మాయిలది చాలా పెద్దగా ఉంది. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యారేజ్ అంటే బాయ్స్ జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి, ఇంత పెద్ద పెద్ద లిస్టులు ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి, అలాగే సుమా త్రిపురాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో శ్రీకాంత్ అయ్యంగార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాంత్ గారిని మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమంటావు సీను? నువ్వేలే. రండి రమ్య గారు, రండి ప్లీజ్ ప్లీజ్. టుడే నో స్పీచెస్, ఓన్లీ క్వశ్చన్స్. క్వశ్చన్లు తీసుకోండి అమ్మా. ఒక మంచి క్వశ్చన్, పుచ్చులు లేని క్వశ్చన్ తీసుకోండి. ఏమొచ్చింది మీకు? ఆహా మంచి క్వశ్చన్. బన్నీవాస్ గారు మీ గురించేనండి క్వశ్చన్. బన్నీవాస్ గారు భాస్కర్ గారి కాంబోలో ఇంకొక సినిమా చేయాల్సి వస్తే హీరో ఎవరైతే బాగుంటుంది అనేది మీరు చెప్పాలి. వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు ఆన్సర్లతో. అరే మై సూపర్ యాక్టివ్ ఫ్యాన్స్. రమ్య, హలో, జూనియర్ ఎన్టీఆర్. ఓ ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందని నువ్వు, కానీ అక్కడ మా ఫ్యాన్స్ మాత్రం బన్నీవాస్ గారు అండ్ అలాగే మన భాస్కర్ గారి కాంబినేషన్లో నాగ చైతు అయితే బాగుంటుంది అని ఇప్పుడే చెప్పారు. అది అవ్వాలని కోరుకుందాము. అండ్ మీరండి సేమ్ నా పేరే పెట్టుకున్నారు. మంచి క్వశ్చన్ వస్తుంది మీకు. అసలు భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. అండ్ మీకు ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగానే పూజా హెగ్డే క్వశ్చన్ వచ్చింది. ఈ సినిమాలో ఇది ఆల్రెడీ వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇంకోటి తీసుకోండి. డూప్లికేషన్ అయ్యింది కొన్ని క్వశ్చన్స్. అరవింద్ గారి గురించిన క్వశ్చన్. ఇది కూడా మళ్ళీ వచ్చింది, కానీ మీ ఆన్సర్ మీరే చెప్పొచ్చు. సేమ్ అడుగుతున్నాను. స్టోరీ సెలెక్షన్లో అరవింద్ గారు మరీ యంగ్ అయిపోతూ ఉన్నారు, కారణం ఏంటో మీకు తెలుసా? అరవింద్ గారు స్టోరీ సెలెక్షన్ విషయంలో మీరు మరీ యంగ్ అయిపోతున్నారంట, కారణం ఏంటో తెలుసా? గుడ్ ఈవినింగ్ అరవింద్ గారు అండ్ ఆల్ చీఫ్ గెస్ట్. అరవింద్ గారు ఆల్వేస్ యంగ్. ఆయన చూస్తేనే ఒక ఎనర్జీ, ఒక ఇన్స్పిరేషన్ ఆయన. సో ఆల్వేస్ యంగ్గా అనిపిస్తారు. యంగ్ స్టోరీస్ ఎంచుకుంటారు. సో ఆల్వేస్ యంగ్గా ఉంటారు. మరి పక్కనే ఉండే దిల్ రాజు గారి గురించి చెప్పండి. దిల్ రాజు గారు, ఓ మై గాడ్, అసలు ఆయన ఏజ్ 60నా? ఆయన కూడా ఆల్వేస్ యంగ్, ఇదే చెప్పాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారిని అడుగుదాం. శ్రీకాంత్ గారు, ఐ థింక్ యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్ దూకేసింది బయటికి మిమ్మల్ని చూసి. ఓ మై గాడ్, ఏంటి మైక్ ఇవ్వరా మాకు ఒక్కసారి? నేను అంత ఫాస్ట్గా చదవను. నేను చదువుతా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ స్టోరీలో ఏ అంశం నచ్చి అల్లు అరవింద్ గారు ఈ సినిమాని ఓకే చేశారు అని మీరు అనుకుంటున్నారు? వెరీ ఇంటలెక్చువల్ క్వశ్చన్. ఎవరయ్యా రాసింది ఇవన్నీ ఇంత కష్టపడి? అస్సలు ఐడియా లేదు మా. ఏమై ఉంటుంది అంటే ఆయన గారు ఓకే చేసిన తర్వాత అన్ని బాగుంటుందని అందరికి తెలుసు. ఓకే, ఏ చూసి ఓకే అంటే భాస్కర్ గారు వీళ్ళందరూ ఇంటలెక్చువల్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని పెట్టుకుంటారు. నాకు అన్నిటికన్నా నచ్చిన పోర్షన్ ఏంటంటే నన్ను పిలిచి వేషం ఇచ్చారు. వేషం ఇచ్చారు, చెక్ ఇచ్చారు, ప్రొడక్షన్లో మంచి ఫుడ్ ఇచ్చారు, నెల చెక్లు. ఈరోజు నేను మైక్ ఇచ్చారు. ఇది తీసుకోండి. ఇంకో క్వశ్చన్. పూజా హెగ్డే క్వశ్చన్ అండి.
ఈ సినిమా ట్రైలర్లో మీకు నచ్చిన పూజ డైలాగ్ ఏంటి? మ్యారేజ్ అంటే ఏంటంటే ఇడ్లీ దోశ సాంబార్ అన్నది. ఇట్స్ సో రైట్. మ్యారేజ్ యాక్చువల్లీ దరిద్రం కానీ ఇడ్లీ దోశ సాంబార్ మొహమాట కొద్ది బాగా చెప్పి. ఓకే, మన స్పీకర్ల వల్ల నాకు అంతా అర్థమైనట్టే ఉందండి. కొంచెం అవుట్పుట్ స్పీకర్ మాకు కూడా ఇస్తే మేము వింటాం అప్పుడప్పుడు. ఒకసారి మళ్ళీ చెప్పరా? మ్యారేజ్ అంటేనే బేసిక్లీ దరిద్రం, కానీ ఆవిడ గారు ఇంకా పాష్గా ఇడ్లీ దోశ సాంబార్ అన్నారు కాబట్టి ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ 21 years మ్యారేజ్, ఇక్కడ దరిద్రం అంటారేంటి మీరు? అవి మీకు నోబెల్ ప్రైజ్ ఫర్ పీసెస్ ఇవ్వాలి. మేము అలా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. మ్యారేజ్ అనేది ఒక పిక్నిక్, ఒక ఎక్స్కర్షను అంతే, వితౌట్ ఎక్స్పెక్టేషను. అంత ఎందుకమ్మా, ఈ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇంకొక కారణం కోసం కూడా పెట్టారు. వాళ్ళకి ముందే తెలిసి ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నేను అయిపోతానని. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీముల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ శ్రీకాంత్ గారేనంట. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య అండ్ సుమా. థ్యాంక్ యూ. ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్, ద మోస్ట్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్, ద మోస్ట్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతూ దిల్ రాజు గారిని మాట్లాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్ వెల్కమ్ అండి. చైతు వచ్చేసాడు, వస్తున్నాడు. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంకో 1 weekలో చూడబోతున్నాము మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. బట్ దీని బ్యాక్ స్టోరీ చాలా పెద్దది. మా భాస్కర్ అని ఎందుకంటే మా జర్నీ బొమ్మరిల్లు కానీ పరుగు కానీ మీ అందరికి తెలిసిందే. ఒక క్లాసిక్ ఫిలిం బొమ్మరిల్లు నా కెరియర్లో భాస్కర్ ఇచ్చాడు. అది భాస్కర్ నేను ఎలా అనాలిసిస్ చేయాలో తెలియదు, కానీ భాస్కర్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఒక స్క్రిప్ట్ ఎలా ఉండాలి, ఎలా జరగాలని. మేము ప్రయత్నం చేస్తాం, అన్ని సక్సెస్లు రావాలని లేదు, కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్లు వస్తాయి, నేర్చుకుంటూ వెళ్ళాల్సిందే మాకు. సో అలాంటి ఎన్నో భాస్కర్ నాకు నేర్పించాడు స్క్రిప్ట్ స్టేజ్లో. అండ్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్ అండ్ వాసు వర్మ. ఆర్య సినిమా దగ్గర భాస్కరు, బన్నీ వాసు వీళ్ళందరూ నాతో జర్నీ స్టార్ట్ చేశారు. దిల్ నుంచే వాసు వర్మ ఉన్నాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎక్కడో ఒక 18 years బ్యాక్ ఇంతమంది మా జర్నీ వల్ల ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్గా సక్సెస్ఫుల్గా నిలబడి కొత్త సినిమాలు ప్రయత్నం చేస్తూ సక్సెస్ఫుల్ కావడం అనేది అంత ఈజీ కాదు. వాసు హ్యాపీరా, అరవింద్ గారు బ్యాక్ బోన్ ఉన్నారనుకో నీకు, అయినా నువ్వు సక్సెస్ఫుల్గా ఇలా ఇన్ని సినిమాలు చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. అండ్ వాసు వర్మ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆల్ ది బెస్ట్ వాసు. అండ్ మాట్లాడతాను హీరో గురించి, లాస్ట్కి మాట్లాడాలి కదా. అరవింద్ గారి గురించి మాట్లాడాలి. అరవింద్ గారు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలంటే అంత ఈజీగా చేయరు. కానీ సడన్గా ఒకరోజు నాకు ఫోన్ చేసి, రాజు ఏంటి సంవత్సరానికి నేను 1-2 సినిమాలు తీస్తున్నాను, ఒక 5-6 సినిమాలు తీసి బొకేలాగా తీయాలి కదా అని. సార్ అది మీకు నాకు వర్తించదు సార్, ఎందుకంటే ఏ సినిమాని మనం ఈజీగా ఓకే చేయము. మన దగ్గర తిరిగే వాళ్ళని అడిగితే చెప్తారు, ఒక్కొక్క స్క్రిప్ట్ పట్టుకొని వాళ్ళు తిరుగుతుంటే ఎప్పుడు ఫైనల్ చేస్తారా అని. అంటే ఒక మంచి సినిమా రావాలంటే మాకు ఒక తాపత్రయం ఉంటుంది. ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ఫుల్ అయ్యే సినిమానే టేక్ ఓవర్ చేయాలని ఉంటుంది. అందుకే అరవింద్ గారు ఆల్మోస్ట్ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు మా ముందున్నాడంటే ఎప్పుడు ఆదర్శం నాకు అరవింద్ గారు అని చెప్తాను నేను. అంత ఈజీ కాదు. ఒక రామానాయుడు గారిని చూసాము, తర్వాత ఇప్పుడు ఉన్న దాంట్లో అరవింద్ గారు సక్సెస్ఫుల్గా ఉండడం. సార్ థ్యాంక్ యూ సార్, మీరు అలా సక్సెస్ఫుల్గా మీరు ముందు వెళ్తూ ఉంటే మీ వెనకాల నేను వస్తూ ఉంటాను. హాయ్ మారుతి వచ్చాడు ఇప్పుడే, హ్యాపీ బర్త్డే మారుతి.
సో నౌ అక్కినేని ఫ్యామిలీ. సో నాగేశ్వరరావు గారు కానీ నాగార్జున గారు కానీ ఒక బిగ్ జర్నీ ఉందంటే వాళ్ళు చేసే అప్పుడు ప్రేమ లవ్ మీద ఎక్కువ సినిమాలు నాగేశ్వరరావు గారి కానీ నాగార్జున గారి కానీ. ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. సో నో డౌట్ భాస్కర్ ఒక ఎలాంటి సినిమా భాస్కర్ అంటే ఒక ఐడియా త్రో చేశాడు లాస్ట్ టైం ఎప్పుడో కలిసినప్పుడు. యూత్కి ఏం కావాలి, ఇందాక సుమా గారు అంటున్నారు మ్యారేజ్ గురించి. సో మ్యారేజ్ గురించి మాట్లాడడం వద్దు మనం, బట్ యూత్ ప్రజెంట్ యూత్ ఎలా కోరుకుంటున్నారు అబౌట్ మ్యారేజ్ గురించి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి అనే చాలా మంచి పాయింట్ అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశాడు భాస్కర్. సో అఖిల్ ఆల్ ది బెస్ట్. ఒక మంచి యూత్ఫుల్ సినిమాతో నువ్వు సక్సెస్ కొట్టబోతున్నావు అని చాలా నమ్మకంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అఖిల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకేం కావాలని ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తూనే ఉంటాడు. సో ఈ సినిమాలో మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ పూజా హెగ్డే ఈజ్ ఎ గ్లామర్. మా హరీష్ శంకర్ ఉన్నాడు, వచ్చి పూజా గురించి హరీష్ నువ్వే ఎక్కువ మాట్లాడాలి. సో పూజ ఒక అంటే ముందు ఒక గ్లామర్ అనేది కనిపించేది పూజలో, ఓన్లీ గ్లామర్ హీరోయిన్ అవుతుందని. బట్ మెల్లిగా ఒక్కో క్యారెక్టర్ని తను ఒప్పుకున్నప్పుడు దానిపైన హోంవర్క్ చేసి సూపర్ పర్ఫార్మర్గా కూడా టర్న్ అయింది. గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ ఉండడం చాలా తక్కువ మంది హీరోయిన్స్లో ఉంటుంది. అలాంటి పూజ ఈ సినిమాలో చేయడం. సో ఒక మంచి టీం GA2 నుంచి వస్తున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్కి ఒక మంచి టీం. అండ్ బ్యాక్ బోన్ మా అరవింద్ గారు ఉన్నారు కాబట్టి ఈ దసరాకు మంచి హిట్ కొడతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ బన్నీవాస్ గారు అండ్ అలాగే వాసు వర్మ గారు. వాసు వర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన ఇప్పటివరకు డైరెక్టర్గా తెలుసు మనకి. ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నటువంటి వాసు వర్మ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి. వాసు గారు అందరినీ క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి ఈ క్రమంలో మరి మీకు కూడా ఒక క్వశ్చన్ అండి. అవునండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ సుమా గారితో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను స్పీచ్. ఏంటండి? మీ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా గురించి చెప్పాలనుకుంటున్నారా? పర్వాలేదులేండి, వాట్సాప్లో పంపించేసి. బాస్కి ఒక మిస్టేక్ చేస్తాం మనం. అంటే స్టాండప్ కామెడియన్ అనే చాలా రీసెర్చ్ చేసావు నువ్వు, తెలుసు, షోలకు కూడా వెళ్ళాం, చాలా చేసుకున్నాం. కానీ సుమా గారిని మర్చిపోయాం కరెక్ట్ టైంలో. అంటే ఒక మాటల పుట్ట ఇక్కడే ఉంది ఈవిడితో, కానీ సిట్టింగ్ చేస్తుంటే సీన్లు చాలా బాగా వచ్చును. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను స్టోరీ సిట్టింగ్ లో కూర్చోవాలని, టైం దొరకట్లేదు. కానీ ఇందాక నుంచి స్టాండప్ కామెడీ చూస్తున్నట్టుగా సుమా గారు యాంకరింగ్ చేస్తుంటే అయ్యో దీనికి సెపరేట్ రెమ్యూనరేషన్ తీసుకోవాలైతే ఇప్పటి నుంచి. నేను ఓన్లీ యాంకరింగ్ అనుకుంటున్నాను. వాసు గారు మీరు ఇలా దాటేయలేరు. కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. డైరెక్షన్ ఈజీగా అనిపించిందా అండి? ప్రొడ్యూసర్గా మీకు ఈజీగా అనిపించిందా? లేదా డైరెక్షన్ కష్టమా, ప్రొడ్యూసర్గా ఉండడం కష్టమా? అండి ఎక్కడ చేసామన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఎక్కడ చేస్తామంటే అరవింద్ గారి బ్యానర్లో అసలు నాకు కేక్ వాక్ లాగా జరిగిపోయింది. బయట ఎక్కడైనా నేను ప్రొడ్యూసర్గా చేస్తుంటే ఆ కష్టాలు తెలుసునేమో. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టీము ఆయన దగ్గర ఉంది. ఆల్మోస్ట్ నేను ఉన్నానంటే ప్రొడ్యూసర్ అని ఉన్నాను తప్పితే ఆ పనులు అలా జరిగిపోతూనే ఉన్నాయి. సో చెప్పకనే చెప్పేస్తున్నారు మీరు ప్రొడ్యూసర్గానే ఈజీగా ఉంది ఇప్పుడు అని. అంతే ఈ కదండి. బ్యానర్కి నిజంగా అది రాసి చేసి ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు భాస్కర్ రాసుకొస్తే ఏంటి భాస్కర్ ఇది కొంచెం ఏదైతే మార్చు అంటుంటే కొంచెం ఈజీగా ఉంది. నేనే రాయాలన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, రాసి డైరెక్షన్ చేసి అన్నీ చేయాలంటే. ఓకేనండి, అయితే ఇంక మీరు ప్రొసీడ్. ఇంకేం అడగట్లేదు, మీరు మాట్లాడే. మానిటర్లో చూడడం బాగుందండి చెప్పడం కంట. ఓకే. హే అఖిల్, Akkineni Akhil, our most eligible bachelor, is here. ఒక్క నిమిషం అండి. అలాగే the most beautiful heroine, our Pooja Hegde. Pooja Hegde and Akkineni Akhil ki swagatam from all the Akkineni fans. Hey Akhil!
సుందర్ గారు ఇచ్చినటువంటి ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్తో బొమ్మరిల్లు భాస్కర్ గారి కథా కథనాలతో GA2 పిక్చర్స్ బ్యానర్ పైన బన్నీవాస్ గారు అండ్ అలాగే వాసువర్మ గారి నిర్మాతలుగా అల్లు అరవింద్ గారి సమర్పణలో మన ముందుకు రాబోతున్నటువంటి ఈ చిత్రం కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. October 15th in theaters, Most Eligible Bachelor. Hey Akhil! Hello Akhil! అక్కడ కూడా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అఖిల్. అఖిల్ ఒకసారి వాళ్ళకంటే హాయ్ చెప్పు. సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ అఖిలేని ఫ్యామిలీ. ఎస్ వాసు గారు కమ్ ఆన్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ప్రొసీడ్. హాయ్ అఖిల్, గుడ్ ఈవినింగ్ అఖిల్. హాయ్ పూజ. హే పూజ హాయ్. ఐ థింక్ చైతు ఈజ్ ఆన్ ది వే. యాక్చువల్ చేయి వస్తున్నాడంటే నేను కూడా అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకో మీకు కూడా తెలుసు. ఓకే సుమ్మగారు మాయమైపోయారు, మాట్లాడొచ్చా? వాసు గారు ఏంటండి మాట్లాడండి. మాట్లాడండి, నేను విన్నాను ఇక్కడ, ధైర్యంగా మాట్లాడండి మీరు. కమాన్, సినిమాలో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారు, ఏం జరిగింది, మీరు కమాన్ అడిగేయండి, కడిగేయండి, నేను ఉన్నాను ఇక్కడ. చెప్పండి, కెమెరామ్యాన్ ఏంటి ఇబ్బంది పెట్టారా? కెమెరామ్యాన్ గారు ఇబ్బంది పెట్టారా? కాదండి, అంత గోవాలుగా అడ్డుగా ఉంటే కొంచెం వాళ్ళు అడ్డుగా ఉంటేనా పర్వాలేదులేండి. అఖిల్ మీ స్పీచ్ విడిగా యూట్యూబ్లో వింటాడు, మీరు మాట్లాడేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మారుతి గారు. థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్ యూ ప్రతాప్, కౌశక్ గారు. ఇంకెవరు మర్చిపోతుంది మన లిరిక్ రైటర్స్. ఇంకా టీంకి తర్వాత చెప్పుకోవచ్చు, ముందు గెస్టులకి ఇది చెప్పాలి కదా. రాబోతున్న చెయ్యి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మా గాడ్ ఫాదర్ అరవింద్ గారు, మా అందరికీ గాడ్ ఫాదర్, నా ఒక్కడికే కాదు, వాసుకి, నాకు, ఇప్పుడు భాస్కర్కి. కాకపోతే ఆయనతో కలిసినప్పుడు మాత్రం ఫాదర్లీ ఇది ఉండదు, చాలా ఫ్రెండ్ లాగా. అదే భాస్కర్ ఎప్పుడు అంటూ ఉంటాడు వెరీ యంగ్ అట్ హార్ట్ అని. ఇదే ఉంటుంది. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే ఆయనతో కలిసి ట్రావెల్ చేయగలిగాం, ఆయనతో కలిసి సినిమా చేయగలుగుతున్నాం, ఇంకోటి చేయగలుగుతున్నాం. బయట నుంచి ఆయన ఉన్న ఇమేజ్ని తలుచుకుని కానీ కాంపౌండ్లోకి అడుగు పెడితే ఒకసారి షివర్ వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా ఆయన కలిసిన ఫస్ట్ ఫ్రేమ్లోనే మొత్తం భయం అంతా తీసేసి ఒక స్మైల్ తోటి భుజమే చేసి, అంటే నా ఒక్కడితో అని కాదండి, ఎవరు యంగ్స్టర్స్ వచ్చినా కానీ ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేసే విధానం కానీ, ఇంత మంచి సినిమాలు, యూత్ సినిమాలు వస్తున్నాయంటే వన్ ఆఫ్ ద రీజన్ నేను అదని ఫీల్ అవుతా ఉన్నాను. ఆయన థాట్ ప్రాసెస్ అలాగే యంగ్ ఉంటుంది అనుకోండి, అది అందరికీ తెలిసిందే. కాకుండా ఆయన డీల్ చేస్తున్న విధానం, యంగ్ బ్యాచ్ తోటి ఆయన డీల్ చేస్తున్న విధానం ఎక్స్ట్రాడినరీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఈ టీంలో జాయిన్ చేసినందుకు. అంటే మీరు ఇచ్చిన ఆ ప్రొడ్యూసర్ అన్న కార్డు, అది అంత చిన్న విషయం కాదు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలో, అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటిది. అంటే నేను దానికోసం ఎంత వర్క్ అన్నా చేసి ఉండొచ్చు, కానీ నేను చేసిన వర్క్ కంటే మీరు పెద్ద పొజిషన్ ఒకటి తీసుకొచ్చి పెట్టారు. అంటే వాసు ఒక 20 ఏళ్ళ జర్నీలో వాసుకు దొరికింది, నాకు చాలా ఈజీగా మీ వల్ల అది సాధ్యమైంది. కాకపోతే దీని వెనకాల బన్నీవాసు కూడా చాలా ఇది ఉన్నాడండి. వాసు నాకు వెరీ ఫ్రమ్ ద బిగినింగ్, ఆర్య అప్పటి నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఈ ప్రొడక్షన్లో నేను ఇన్వాల్వ్ అవడానికి మెయిన్ వాసు కూడా నా వెంటబడి నేను ఏదో ముందు కథ చెప్పు, డైరెక్షన్ రా గీతాలో చేద్ది కానీ అన్నాడు. తర్వాత నేను చాలా పెద్ద కథ ఆలోచిస్తున్నాను, కొంచెం టైం పడుతుంది అంటుంటే, కాదు నువ్వు ప్రొడక్షన్ చేయని ఏదో రకంగా నన్ను ఎంగేజ్ చేయడానికి తను వెంటబడి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తను పిలిచినప్పుడు అంత నేను ఏదో పిలుస్తున్నాడు ఎలా ఉంటుంది ఏంటో అని వచ్చాను. కానీ తర్వాత నిజంగానే ఎంత మంచి ఒక టర్న్, నాకు ఇంకొక పడవ అంటారు కదా, రెండు పడవల మీద కాళ్ళు, ఎంత మంచి ఇది ఆపర్చునిటీ ఇచ్చేయడం తర్వాత తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ వాసు. ఫ్రెండ్ థ్యాంక్స్ చెప్పకూడదు, కానీ నీకు ఈరోజు చెప్పాలనిపించి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. తర్వాత ఇదే మీరు ఇందాక అడిగినట్టు ప్రొడక్షన్ అంత కష్టమైందా అంటే,
అసలు వెరీ అక్కడ దిల్ రాజు గారు దగ్గర ఎలా అయితే సినిమాలు ఈజీగా ఒక డైరెక్టర్కి ఫ్లెక్సిబుల్గా జరిగిపోతూ ఉంటాయో, అలాగా అరవింద్ గారి కాంపౌండ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లోనే ఒక్కొక్క స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంటారండి. ఒక పక్క బన్నీ, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే డీల్ చేయడం బన్నీ వాసు ఉన్నట్టుగా, ఒక పక్క బాబు గారు ఉంటారు ఏదన్నా ఒక డీల్ చేయాలంటే. చైతు నాగ చైతన్యకి వెరీ 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 హార్టీ వెల్కమ్ టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఒక పక్కనేమో లవ్ స్టోరీ సక్సెస్ తో సూపర్ హిట్ తో హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము చైతుకి. వాసు గారు, మీ స్పీచ్లోనే ఇద్దరు హీరోలు వచ్చేసారండి. మీ స్పీచ్లోనే ఇద్దరు హీరోలు వచ్చేసారు. హాయ్ చైతు, గుడ్ ఈవినింగ్ చైతు. చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఈ ఫంక్షన్కి రావడం. కాదు ఇది కుదరదబ్బా, టైమింగ్ గిమింగ్ ఇక్కడ ఏమీ లేవు. ఇప్పుడే వచ్చాడు. మధ్యలో రెండు సినిమా రన్నింగ్లో 2 సార్లు కరోనా వేవ్స్ వచ్చినాయి, అది డిలే అయ్యింది. అవన్నీ పర్లేదు, ఇక్కడ మాత్రం నన్ను డిలే అంటున్నావు. ఒక 2 హీరోలు వచ్చారు. ఓకేనండి. ఓకే. ఆహా, చప్పట్లు ఇక్కడే కాదు పై నుంచి కూడా కురుస్తున్నట్టుగా ఉన్నాయి చప్పట్ల వర్షం. అదే అటు చైతు అండ్ అఖిల్ ఇద్దరు వచ్చిన తర్వాత చప్పట్ల వర్షం. ప్రొడక్షన్ టీమ్ విషయానికి వస్తే సత్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నాకు నిజంగానే ఆ సైడ్ పని అంతా ఆయన చూసేసుకున్నారు. ఆయన వెనకాల ఉన్న టీం కూడా వెరీ బెస్ట్ టీము. శివ కానీ నానాజీ గారు కానీ చాలా కష్టపడి లాస్ట్ మినిట్ దాకా పనిచేశారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. మామూలుగా డైరెక్టర్గా అయితే ప్రొడక్షన్ టీం వదిలేసి డైరెక్షన్ టీం అది ఇది మాట్లాడదాం. అవునండి, యాజ్ అన్ యాంకర్ నేను కూడా చాలా చెప్పాల్సి వస్తుంది. టెక్నీషియన్లో వస్తే బెస్ట్ టీం అండి. ప్రదేశ్ అంటే సీన్ మూడ్ని బట్టి ఒక లైటింగ్ చేసే చాలా కొద్దిమంది కెమెరామెన్లో తను ప్రదేశ్ ఒకడు అవుతాడు. వెల్కమ్ టు టాలీవుడ్ ప్రదేశ్. అండ్ అవినాష్ గారు, ఆయన గురించి చెప్పక్కలేదు. న్యాచురల్గా ఆయన ఖర్చు ఎక్కడ పెట్టారో తెలియకుండా పెడతారు ఖర్చు. ఫ్రేమ్ మీద ఏమాత్రం న్యాచురల్గా ఉంటుంది. అలాగే గోపి గురించి అసలు చెప్పక్కర్లేదు. మై డార్లింగ్ గోపి సుందర్. ఎందుకంటే గీతగా ఉన్నప్పుడు కూడా తనతో కూర్చునే అవకాశం దొరికింది. అంటే అంత టాలెంట్ ఉండి అంత ఫ్లెక్సిబుల్గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్లు చాలా రేర్గా ఉంటారు. ఆయనకు ఒకసారి ఇలాగ మనం ఏమన్నా కరెక్షన్ కానీ లేదంటే ట్యూన్ విషయంలో కానీ అలా చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఆయనే ఒక పియానో మీదకి వచ్చిన టక్ మీదకి వచ్చింది, ఇది ఓకేనా అంటాడు. కాదా అయితే ఓకే, 1 more, ఇంకోట ఇది ఓకేనా, ఇది ఓకేనా, ఇది ఓకేనా. ఇమీడియట్గా ఆయనతో అసలు ఆర్ఆర్లో కూర్చోవడం కానీ చాలా హ్యాపీగా ఉంది. వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ గోపి సుందర్. అండ్ ఫైనల్గా మన ఈ మార్తాండ్ గారు వెంకటేష్ గారు అండి. అంటే లాస్ట్ మినిట్లో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ఫంక్షన్కి రావడం కూడా కుదరదు, ఆయన గురించి అందరూ మర్చిపోతూ ఉంటారు. కానీ నాట్ ఓన్లీ ఎడిటర్ అండి, మాకు ఒక వెల్విషర్ లాగా స్క్రిప్ట్ ఫాలో అవుతూ సినిమా అయిపోయిన తర్వాత కూడా మిక్సింగ్ కూడా వచ్చి కరెక్ట్గా వెళ్తుందా లేదా, డైలాగ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఫ్రేమ్స్ ఏమైనా ఇబ్బంది అయిందా అని అడుగడుగునా మమ్మల్ని గైడ్ చేస్తూ ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. ఇంకా టెక్నీషియన్లు, ఇంకా మిగతా ఆల్ టెక్నీషియన్స్ చాలా వెరీ గుడ్ టీమ్ని ఇచ్చారు దీంతో. తర్వాత ఆర్టిస్టుల గురించి చెప్పడానికి 5 minutes పడుతుంది, ఎందుకంటే పేర్లు చదవడానికి ఆ జోలికి వెళ్ళట్లేదు. నేను చదువుతాను సార్, నాకు ఆ డ్యూటీ ఇచ్చారు. ఆల్ ఆర్టిస్టులు ఎక్స్ట్రా నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆర్టిస్టులకి. ఎందుకంటే 2 years అండ్ జర్నీలో ఎప్పుడు డేట్లు అడిగితే అప్పుడు వస్తూ ఆ పాతది ఎప్పుడో సంవత్సరం కింద చేసిన ఒక పెర్ఫార్మెన్స్ని గుర్తుపెట్టుకుని చేస్తూ భాస్కర్ పెడుతున్న టార్చర్ని తట్టుకుంటూ సినిమా ఎలా తీసుకొచ్చినందుకు ఓకే అండి. తర్వాత ఇంకా భాస్కర్ గురించి చెప్పాలి. మాది వెరీ లాంగ్ అసోసియేషన్ అని చెప్పాలి. ఈ ప్రొడక్షన్ ఎత్తుకునే ముందు ఒక క్వశ్చన్ వచ్చింది బన్నీవాస్కి నాకు, ఓకే ప్రొడక్షన్ చెయ్యి కానీ ఏ సినిమా ఎత్తుకుంటావు అన్నప్పుడు నేను భాస్కర్ని నేను చూస్ చేసుకున్నాను. అదేంటి భాస్కర్తో చాలా కష్టం అవుద్ది అన్నాడు. అంటే అందరికీ కష్టం అవుద్దేమో కానీ నాకు మాత్రం చాలా ఈజీ, ఎందుకంటే మా ఇద్దరు వేవ్ లెంత్ తెలుస్తుంది, తను ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమవుతుంది, నేనేం చెప్పినా తనకు అర్థమవుతుంది అని చెప్పాను. కాకపోతే కొంచెం వాసు చెప్పిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది, కష్టం కూడా అయ్యింది.
కానీ ఫైనల్లీ మా జానీ తోటి చాలా మంచి సినిమా ఒక అవుట్పుట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాస్కి. నీకు కూడా థ్యాంక్స్ చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాను. ఇకపోతే అఖిల్ అసలు అంటే అఖిల్ని నిజంగా చెప్తున్నా అండి, కథ అనుకున్నప్పుడు ఓకే అఖిల్ ఈ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాం ముగ్గురు. అరవింద్ గారు ఓకే అన్నారు. అంటే ఇంత మెచ్యూర్డ్ క్యారెక్టరు అందుకోగలడా లేదా అని ఎక్కడో ఒక చిన్న డౌట్. అసలు ఎక్స్ట్రానరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే ఒక షెడ్యూల్ అయిన తర్వాత తన క్యారెక్టర్గా మాత్రమే కనిపించాడు, అఖిల్గా ఎవరికి కనిపించలేదు. ఈ సినిమాలో మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆల్మోస్ట్ పూజాకి నిజంగానే హరీష్ శంకర్ ఉన్నా చెప్తున్నాను, ఇన్ని సినిమాలు ఎక్కువ చేశాడు కానీ ఇంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంతకుముందు ఎవరు ఇవ్వలేదని నేను ఫీల్ అవుతున్నాను. హరీష్ సినిమా చూసిన తర్వాత ఒప్పుకుంటాడు, కానీ ఎక్స్ట్రానరీగా చేసింది. హ్యాట్స్ ఆఫ్ పూజ. ఏదో టైం అయిపోయింది అంటున్నారు, మీ ఎక్స్ప్రెషన్లో అదే కనబడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమన్నా మిగిలిపోతే అది సుమా గారి బాధ్యత, నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోమంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చైతు. చాలా రోజుల తర్వాత ఎలా కలవడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. సినిమాకి ఇంటెన్స్ ఇది కానీ మన లాస్ట్ టైం ఇది కానీ అసలు ఆ డైలాగ్ ఎలా చెప్పావు చైతన్య మన నాగార్జున గారితో కూడా అన్నాను, ఏంటి తెలంగాణ ఏంటి అంత ఈజీగా మాట్లాడేస్తున్నాడు అని. వెరీ హ్యాపీ చైతు. థ్యాంక్ యూ వాసు గారు. బర్త్డే టు యూ అండి. పక్కా కమర్షియల్ మనకి త్వరలోనే అందించబోతున్నారు. మారుతి గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఎస్ మాకు అర్థమవుతుంది మీరు హడావిడిలో ఉన్నారు, వెళ్ళిపోవాలి బర్త్డే పార్టీకి అని. ఇక్కడ కూడా ఓ పార్టీ ఉంది. ఎస్ థ్యాంక్స్ అలాట్, మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ అందరికీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా సొంత బ్యానరు ఏ థాట్స్. ప్రత్యేకంగా ఫస్ట్ ఇక్కడ నేను రావడానికి కారణం అక్కినేని ఫ్యాన్స్ గురించి. ఎందుకంటే నేను శైలజారెడ్డి తీసేటప్పుడు చైతు గారితో వాళ్ళు అన్న మా హీరోతో కత్తి పట్టించు, మా హీరోతో ఇది చేయించు అని నాకు మామూలుగా మెసేజ్లు ఇచ్చి నా పేక మీద కత్తి పెట్టేవాళ్ళు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ అఖిల్ గురించి, అఖిల్ ఎలాంటి సినిమా చేస్తే నిజంగా జనం అందరూ చూస్తారో అలాంటి సినిమాని అరవింద్ గారు టీం మొత్తం మా వాసు వీళ్ళందరూ కూడా ఒక 2 years పాటు దాన్ని ప్రాపర్గా ఒక మంచి సినిమా అందివ్వడానికి మీకు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. లిటరల్గా మా వాసు కంటిన్యూగా ఒక సినిమా మీద కూర్చున్నాడంటే అది కేవలం యాక్చువల్గా ఈ సినిమా గురించే. ఎందుకంటే మాకు కూడా టైం ఇచ్చేవాడు కాదు, ఎప్పుడు చూసినా వాసువరం గారు బొమ్మరేలు భాస్కర్ అని అక్కడే కూర్చునేవాడు. అలాంటిది డెఫినెట్గా ఒక మంచి సినిమాని మాత్రం మీకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు టీం అంతా. మీ అందరూ గర్వపడే సినిమా అవుతుంది ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నాం. అట్లాగే టీం అందరికీ, అలాగే పూజ గారికి కానీ, నెక్స్ట్ మా గోపి సుందర్కి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా ఆడాలి, ఆడుతుందని చెప్పి నమ్మకంతో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. లెహరాయి లెహరాయి సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారో అంతే అందంగా రాశారు. శ్రీమణి గారు, లిరిక్ రైటర్ శ్రీమణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమణి గారు అప్పుడప్పుడు సమయం సందర్భాన్ని బట్టి సింగర్ కూడా అయిపోతూ ఉంటారు. శ్రీమణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. A2B2 రాసిన ఈ సాంగులు రాసిన ఇలాంటి లవ్ సాంగ్స్ అయినా సరే, మాస్ నంబర్స్ అయినా సరే అలవోకగా రాయగలిగినటువంటి రైటర్ భాస్కర్ గారు. రాయి రాయి అన్నారు కదండి, దాంతో మీరు రాయి రాయి అనేసారు కదండి. మీరు సూపర్. నాలో కూడా ఒక లిరిక్ రైటర్ ఉన్నారు, గుర్తించాలి. రైటర్, డైలాగ్ రైటర్. మాట్లాడండి. హరిశంకర్ గారు అసలే చూస్తున్నారు, ఆయన మాట్లాడేసి వెళ్ళిపోవాలి. 2 మాస్కులతో వచ్చినా ఆయన మనం ఇట్టే గుర్తుపట్టేస్తాం. వితౌట్ మాస్క్ గుర్తుపట్టలేకపోతున్నాం ఆయన ఈ మధ్య. చెప్పండి. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ ఎవరు అలంకరించలేదండి, అందరు కిందే ఉన్నారు. సరే, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో యాక్చువల్గా 2 పాటలు రాశాను. ఒకటి గుచ్చే గులాబీ అండ్ గుచ్చే గులాబీ అనంత్ గారు అండ్ నేను షేర్ చేసుకున్నాం పాటని. అలాగే లెహరా ఈ పాట. సో భాస్కర్ గారు ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఫస్ట్ అంటే సిచ్యువేషన్ యాక్చువల్గా నేను రివీల్ చేయలేను బికాజ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మూవీ. సో ఇంత మంచి సిచ్యువేషన్కి ఒక మంచి లిరిక్స్ అంటే ఎలాగా ఒక కొత్త
ప్రేమికుల మధ్య రొమాన్స్ రాయడానికి ఒక కొత్త పోయిటరీ ఎలా రాయాలి అనే దాని గురించి మేము రాసిన వర్షన్స్ చూస్తే మొన్న నేను నా ఐప్యాడ్లో ఇలా 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 తిప్పుతుంటే నా వేలికి గోరు చుట్టు లేచింది. అన్ని వర్షన్స్ రాశాను మొత్తం దీనికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అఖిల్ గారికి ఇది మిస్టర్ మజ్ను రాసిన దాని తర్వాత మళ్ళీ మోస్ట్ ఎలిజిబుల్ రాయడం చాలా హ్యాపీగా ఉంది. అందులో కూడా మంచి లవ్ సాంగ్స్ ఉంది ఇందులో కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గోపి సుందర్ సార్, సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ కంపోజిషన్. నిజంగా రాయడానికి చాలా కష్టమైంది కానీ ఇప్పుడు వింటుంటే మాత్రం సో సూతింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గీతార్ట్స్ వారికి అండ్ GA2 బ్యాండ్కి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. పాడరా? నేను అడగాలి కదా. ఓకే పాడండి. ఇప్పుడు నేను పాడితే గోపి సుందర్ గారు అలా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. లేదండి, ఇందాక నేను పాడినా ఆయన ఎటు వెళ్ళలేదు. బయట అసలే వర్షం కూడా పడుతోంది. ఫస్ట్ 2 లైన్స్ ఊరికే పాడు. లెహరాయి లెహరాయి గుండె వెచ్చన యౌహలే గిరాయి, లెహరాయి లెహరాయి గోరు వెచ్చనైన ఉసుల దిరాయి, ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్ల చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. కానీ నాకు ఇప్పటి వరకు నేను జస్ట్ విన్నానండి పాటలతో వర్షం కురిపించవచ్చు అని. శ్రీమణి గారు అసలు వాట్ ఈస్ దిస్? కుంభవృష్టి, అసలు కుంభవృష్టి. లైట్ డ్రిజిలింగ్ అయ్యింది ఫస్ట్, నేను రాసిన వర్షంలో వర్షం ఒక్కో చినుకు రూపంలో అలా పడుతుంది అనమాట. ఈసారి నుంచి కొండలు ఏమైనా కరిగించాలంటే మిమ్మల్ని పిలుస్తాను. ఒకసారి మణికొండ వైపు రండి మీరు. అండ్ ఈ పాటలో ఎక్స్పెషల్గా ఒక లైన్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే భాస్కర్ గారు ఫస్ట్ ఓకే చేసిన లైన్స్ యాక్చువల్గా పల్లో కంటే ముందు కూడా. ఎందుకంటే చాలా బాగుంది ఈ లైన్ పెట్టుకుని రాయండి అని చెప్పారనమాట. అందులో ఏంటంటే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయి. గోపిసుందర్ గారు క్షమించండి, టెంపోతో మీ సేవ్ చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీమణి గారు. నివాస్ గారు మీరు మాట్లాడే ముందు భాస్కర్ గారు మీరు ఇందాక ఒక జస్ట్ క్లిప్లో మెరిశారు. ఆ పాత స్మృతులను ఒకసారి మాతో షేర్ చేసుకోరా? అది ఆర్యా షూటింగ్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఈవినింగ్ వాళ్ళు ముగ్గురు ఆర్టిస్టులు ఎవరో హ్యాండ్ ఇస్తే నన్ను ఇప్పుడు మన డైరెక్టర్ వేణు ఉన్నారు కదా, వేణుని మన దిల్రాజ్ గారు క్యాషియర్ శ్రీధర్ని పెట్టి లాస్ట్ షాట్ ఆ రోజు ఆర్యా సినిమాకి. అది అప్పటికప్పుడు తీసారు మాట. దాన్ని ఇప్పుడు కూడా మా వాళ్ళు క్యాప్చర్ చేసి పెట్టారు. ఓకేనండి ప్లీజ్. అంటే బాబు శ్రేయశ్రీను ఆ ఏవీలో వద్దని చెప్తున్నాను, ఇంకోసారి కట్ చేస్తే మళ్ళీ ఇదే లాస్ట్ ఫంక్షన్ అవుతుంది నీకు GA2లో చెప్తున్నా. చూసుకోండి. అంటే నేను మాట్లాడతా మళ్ళీ. అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు భాస్కర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, ఓకే భాస్కర్ నాకు ఒక్క సిట్టింగ్లో నేను అరవింద్ గారి దగ్గర ఓకే చేయించుకోవాలి స్క్రిప్ట్. ఎందుకంటే నేను పదే అరవింద్ గారి దగ్గరికి ఇంకొక నేరేషన్ తీసుకెళ్ళలేను. మనం ఒక 1 అవర్ టైం తీసుకుంటే ఆయన దగ్గర నాకు ఓకే స్క్రిప్ట్ ఒకటి మనం తీసుకెళ్ళాలి అన్నప్పుడు తను నాకు జస్ట్ 45 మినిట్స్ చెప్పాడు ఈ స్క్రిప్ట్ని. ఫస్ట్ టైం భాస్కర్ ఫస్ట్ నేరేషన్లో నాకు చాలా నచ్చి ఇమీడియట్లీ నెక్స్ట్ డే అరవింద్ గారికి టైం తీసుకెళ్తే సింగిల్ సిట్టింగ్లో అరవింద్ గారు ఈ స్క్రిప్ట్ని ఓకే చేశారు. నిజంగా అంటే అరవింద్ గారు ఒక స్క్రిప్ట్ని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయడం అనేది ఎంత కష్ట విషయం అందరికీ తెలుసు. నాకు కూడా సర్ప్రైజ్, ఎందుకంటే అంత ఫాస్ట్గా ఒక స్క్రిప్ట్ ఓకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. అయితే ట్విస్ట్ తర్వాత జరిగింది. ఫస్ట్ హాఫ్ తీసేసిన తర్వాత అనుకుంటున్నా ఏంటి ఈ సినిమాకి ఎటువంటి అడ్డు లేకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు భాస్కర్ స్లోగా వచ్చాడు నా దగ్గరికి. వచ్చి డార్లింగ్ నాకు ఒక చిన్న కొత్త ఐడియా వచ్చింది ఈ స్క్రిప్ట్లో, ఇక్కడి నుంచి దీన్ని ఇలా చేంజ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది అని చెప్పి. నేను అఖిల్ మీద చాలా మంచి ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాం. అంటే లైక్ చాలా నీట్గా పెద్ద కథ పెట్టుకోకుండా అట్లా లైటర్ హార్టెడ్గా తీసి ఒక నీట్గా సినిమా ఒక లైట్ హార్టెడ్ ఫిలిం తీద్దాం అనుకున్నాం. కానీ భాస్కర్ చెప్పిన ఒక పాయింట్ ఆ రోజు నేను వద్దన్నా.
వద్దు భాస్కర్, మనం ఒక స్క్రిప్ట్ అనుకున్నాం కదా, మళ్ళీ నేను అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఒప్పించడం ఇవన్నీ చాలా పని అవుతుంది, వద్దు మనం ఫస్ట్ చెప్పిన స్క్రిప్ట్కే స్టిక్ అవుదాం అనుకున్నాం. కానీ ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత తను చెప్పిన పాయింట్ నాకు హాంట్ చేస్తూనే ఉంది. ఎందుకంటే చాలామంది లైఫ్లో, మ్యారీడ్ లైఫ్లో ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి నేను చెప్పింది బాగా కనెక్ట్ అవుతుంది. ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఎంత మంచి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే వాళ్ళలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. భాస్కర్ ఆ రోజు చెప్పిన స్క్రిప్ట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్. అంటే చాలామందికి ఈ ఆన్సర్ తెలియక చాలామంది లైఫ్ ఒక దుక్కుకి వెళ్ళినప్పటికీ కన్ఫ్యూజ్ అయ్యి, ఒక దుక్కుకి వెళ్ళినప్పటికీ ఇదవుతూ ఉంటాయి. అక్కడి నుంచి నాకు ఎప్పుడైతే అది హాన్ చేయడం మొదలెట్టిందో అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడి నుంచి ఈ స్క్రిప్ట్ చేంజ్ చేయొచ్చా అని అడిగితే ఆయన ఫస్ట్ అసలు నాకు కథ వినిపిస్తే డెసిషన్ తీసుకుందాం అన్నారు. మళ్ళీ ఫస్ట్ సిట్టింగ్లో అరవింద్ గారు, లేదయ్యా చాలా మంచి పాయింట్, కొంచెం మీరు కష్టపడినా పర్వాలేదు, ఇది చెయ్యండి అని. నిజంగా అది ఈరోజు నేను క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఆ కళ్ళల్లో వచ్చి మాకు చిన్న జీర, భాస్కర్ యొక్క ఒక్కరోజు ఆలోచన ఎంత మంచి సినిమాని మాకు అందించింది అంటానికి మాత్రం థ్యాంక్ యూ భాస్కర్. నిజంగా ఆ రోజు కనుక నువ్వు రాకుండా ఉంటే నేను ఇంత మంచి సినిమా మిస్ అయ్యేవాడిని. నాకు ఈ సినిమా ఎప్పుడు కూడా తీస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం, కానీ ఈరోజు చెప్తున్నాను నాకు సెకండ్ హాఫ్ చాలా ఇష్టం. ఎందుకంటే నిజంగా అంత మంచి క్లైమాక్స్, అంత మంచి డైలాగులు ఇచ్చాడు భాస్కర్. థ్యాంక్ యూ భాస్కర్. 100 నేను ఈ సినిమాతో మాత్రం గర్వంగా చెప్పుకోగలను, ఒక మంచి సినిమా తీశాను నా కెరియర్లో అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా చైతు గారు, అంటే యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. బికాజ్ నా ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్గా మీ సినిమా నుంచి స్టార్ట్ అయిన 100%లో నుంచి. ఎందుకంటే మీకు కూడా తెలుసు అది నా చాలా బడ్డింగ్ స్టేజ్. అలాంటి బడ్డింగ్ స్టేజ్లో నన్ను నమ్మి అరవింద్ గారు సపోర్ట్ ఉంది. అరవింద్ గారు మీరు అందరూ కూడా నమ్మి ఆ రోజు నన్ను ప్రొడ్యూసర్గా నిలబెట్టి ఆ రోజు అంత సపోర్ట్ చేసి ఆ ఫిల్మ్ మీరు చేసి ఉండకపోతే నాకు ఇంత జర్నీ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ బ్రదర్తో నేను 100% లవ్ అంతే హిట్ ఈ సినిమా మీ బ్రదర్ కూడా నాకు ఇచ్చి నా కెరియర్ని ఇంకొక స్టెప్ ఎక్కిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పూజా గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు ఎంత బిజీగా ఉన్నారు ఎన్ని లాంగ్వేజ్ల్లోనే, కానీ ఈ సినిమాకి మిమ్మల్ని డేట్లు అడిగి మిమ్మల్ని విసిగించి తీసుకొచ్చి చాలాసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని పిలిచినా కూడా వచ్చి చేసి వెళ్ళారు. నిజంగా ఎంత బిజీలో కూడా మీరు అన్ని డేట్స్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ డబ్బింగ్ కూడా చూస్తున్నాం కదా ఎంత కష్టపడుతున్నారు. అండ్ టుడే ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి కూడా నా లైఫ్లో చెప్పాలి, అల్లు బాబీ. అందరూ బన్నీతో నా జర్నీ స్టార్ట్ అయింది అనుకుంటారు, కానీ నా జర్నీ స్టార్ట్ అయింది అల్లు బాబీతో. బికాజ్ ఎందుకంటే అల్లు బాబీ ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్ నన్ను చేసింది. ఎస్ వీళ్ళలో టాలెంట్ ఉందని చెప్పి ఆయన నన్ను తీసుకెళ్ళి బన్నీ గారికి పరిచయం చేశారు. సో నాకు ఫస్ట్ బన్నీ గారి కన్నా కూడా ముందు బాబీ పరిచయం. థ్యాంక్ యూ బాబీ. దట్ డే నువ్వు పిక్ చేసిన ఒక చిన్న మొక్క ఈరోజు ఇలా ఇక్కడ నుంచుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గని. అరవింద్ గారు, ఇంకా ఆయన గురించి మాట్లాడవలసిన ఒక రోజు వస్తుంది. ఎస్ సార్, నాకు తెలుసు. ఐఎమ్ ప్రిపేర్డ్. ఆ రోజు గురించి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ గురించి చెప్పాలంటే నేను ప్రతి ఫంక్షన్లోనే చెప్పాలి, కానీ ఒకే ఒక ఫంక్షన్లో చెప్తాను. బట్ దట్ ఈస్ లైక్ ఎనీథింగ్. అండ్ మై హార్ట్ ఈస్ దేర్. పుష్ప షూటింగ్లో ఉంది, జరుగుతుంది అక్కడ. సో తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా నా విష్ని ఎప్పుడు కోరుకుంటాడు, నేను బాగుండాలని కోరుకుంటాడు. థ్యాంక్ యూ బన్నీ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ టు మీ. అండ్ మా టెక్నీషియన్స్ కానీ అందరికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ మై బ్రదర్ గోపి సుందర్, భలే మగోడు అప్పుడు స్టార్ట్ అయ్యాం ఇద్దరికి. మరి ఎక్కడ దేవుడు ఎట్లా రాసాడో కానీ సింక్ అది ఒక విషయం నేను చెప్పకుండానే నేనేమనుకుంటున్నాను అనేది తను చాలా షార్ప్గా గ్రాస్ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి. అండ్ సమయభావం ఉండటం వల్ల ఎవరైనా మర్చిపోయి ఉన్నా కూడా ఐఎమ్ సో సారీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్. గుడ్ ఈవినింగ్. ముందుగా చాలాసేపటి నుంచి ఈ ఫంక్షన్ని ఫుల్ ఎనర్జీతో ఫుల్ జోష్తో నడిపిస్తున్న అక్కినేని ఫ్యాన్స్ అందరికీ వెరీ 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 గుడ్ ఈవినింగ్. అండ్ నెక్స్ట్
చైతు, కంగ్రాట్స్ ఫర్ యువర్ రీసెంట్ బ్లాక్ బస్టర్. యువర్ రాకింగ్. నిజంగా తెలంగాణ స్లాంగ్ అంత బాగా చెప్తాం అనుకోలేదు. జస్ట్ రాక్డ్ ఇన్ ద మూవీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఈ టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ హీరో ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే ఇంకా అఖిల్ తప్ప ఇంకెవ్వరికి టైటిల్ సూట్ అవ్వదు. అఖిల్, నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఐ థాట్ లైక్ యువర్ లైక్ రణబీర్ కపూర్ ఆఫ్ టాలీవుడ్ అనుకున్నాను. లాంగ్ వే టు గో బడీ. యూఆర్ లుకింగ్ టెర్రిఫిక్. ఐ సీన్ ఆల్ ద ప్రోమోస్, ఆల్ ద డైలాగ్స్ ఉన్నాయి, అన్నీ చూసాను నేను. లుకింగ్ టెర్రిఫిక్. అండ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఇట్స్ నాట్ రణబీర్ కపూర్, నౌ యూఆర్ గోయింగ్ ఇన్ ద వే ఆఫ్ హృతిక్ రోషన్ అనిపిస్తుంది. సో కీప్ ఇట్ అప్ బడీ, కీప్ ఇట్ అప్, లాంగ్ వే టు గో. చాలా బాగున్నావు, నేను అన్నీ చూశాను. యాక్చువల్గా మ్యారిటల్ క్రైటీరియా ఒకటి పక్కన పెడితే, బ్యాచిలర్స్ గురించి మాట్లాడేటప్పుడు మ్యారేజ్ అనే ఒక పాయింట్ పక్కన పెడితే జనరల్గా మనం ఏం ఆడతామంటే బ్యాచిలర్స్ అంటే ఒక ఫుల్ ఎనర్జీ, హ్యాపీ గో లక్కీ నేచర్, యూత్ఫుల్గా ఉండడము, అందరితో కలిసిపోవడం. సో ఈ క్వాలిటీస్ అన్నీ కనుక మనం చూస్తే నాకు ఇప్పుడున్న ఈ ఆడిటోరియంలో నా ఉద్దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అరవింద్ గారు. ఎందుకంటే ఒక మ్యారిటల్ స్టేటస్ అనేది పక్కన పెడితే ఆయన చిరంజీవి గారితో సినిమాలు తీసి ఇప్పుడు అఖిల్ దగ్గరికి వచ్చి ఎప్పుడు అటు గీత గోవిందం తీసినా 100% లవ్ తీసినా, సార్ మీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వకుండా వెళ్తుంటారు, యూత్తో కలిసిపోతుంటారు. నాకు బన్నీతో స్పెండ్ చేస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో అరవింద్ గారితో స్పెండ్ చేస్తే అంతకంటే డబుల్ ఎనర్జీ ఉంటుంది. అరవింద్ గారితో మాట్లాడుతున్నప్పుడు గంటలు గడిచిపోతుంటాయి, అంత లెవెల్కి ఆయన మాట్లాడతారు. సో ఇందాక రాజు గారు చెప్పినట్టు, వాసు చెప్పినట్టు, అరవింద్ గారు ఒక కథ పికప్ చేయడం, ఒక కథను ఓకే చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను గీతా ఆర్ట్స్కి నాకు ఈ అనుబంధం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పటివరకు నేను గీతా ఆర్ట్స్లో సినిమా చేయలేదు. అరవింద్ గారు కానీ బన్నీ వాసు కానీ వీళ్ళతో మన రిలేషన్ ఎందుకు ఇలా ఇంత థిక్గా ఉంటుందో నాకు ఎప్పుడు అర్థం కాదు. ఇప్పటివరకు గీతా ఆర్ట్స్లో నేను సినిమా చేయలేదు. అరవింద్ గారిని ఒక కథ ఒప్పించడం అంటే ఆల్మోస్ట్ ఇంకా తర్వాత ప్రపంచంలో ఎవరైనా ఒప్పించవచ్చు మనం. నేను ఎన్నిసార్లు నరేషన్ ఇచ్చానంటే ఒక కథ, అలా నరేషన్ ఇచ్చుకుంటూ నాకు అనిపించింది, వాసు నవ్వుతున్నాడు, కథ నరేషన్ ఇచ్చుకుంటూ నేను ఇంకా ఫైనల్గా ఒకటి ఫిక్స్ అయిపోయా. నా పేరు హరీష్ కాదు, నరేష్ అని మార్చేసుకుంటా, ఇంకా నరేషన్లు ఇచ్చేసాను. ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. అంటే అంత పేషెన్స్, అంత టైం స్పెండ్ చేస్తారు ఒక స్క్రిప్ట్ మీద. అందుకే సినిమాలు అంత పెద్ద హిట్లు అవుతాయి. ఇందాక గీతా ఆర్ట్స్ ఏవి అని చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చింది. ఒక గజనీ కానీ, ఒక మగధీర కానీ, రీసెంట్గా వచ్చిన గీత గోవిందం కానీ. ఇప్పటికీ ఈవెన్ పాండమిక్లో కూడా ఒక 3-4 సార్లు జూమ్ మీటింగ్ చేసాం అరవింద్ గారితో. ఇప్పటికీ కూడా ఆయన ఒక కథ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, అటు ఆహాలో డిజిటల్ కంటెంట్కి వెళ్తూ, ఐ థింక్ సార్ ద మోస్ట్ అప్డేటెడ్ ప్రొడ్యూసర్ అంటే మీరే నాకు తెలిసి ఇండస్ట్రీలో. అండ్ యంగ్ జనరేషన్స్ అందరికీ మీరే ఇన్స్పిరేషన్. ఇక బన్నీ వాసు గురించి చెప్పాలి. వాసు, నాకు నీతో రిలేషన్ ఏంటి అర్థం కాదు, ఇప్పటివరకు నాతో సినిమా చేయలేదు నువ్వు, కానీ నీ సినిమా రిలీజ్ అవుతుంటే ప్రతిసారి నా సినిమా రిలీజ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో మన ఇద్దరం ఎప్పుడు అలా షేర్ చేసుకుంటాం. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ గీతా ఆర్ట్స్ నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ఒక మనిషిని పట్టుకుంటే వదలరు. ఒక మనిషిని గీతా ఆర్ట్స్ చేరదీసిందంటే ఆ మనిషిని వదలరు. అది బన్నీ వాసు అవ్వచ్చు, ఎస్కే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇవాళ వాసు వర్మ నిజంగా గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ చేసిందంటే వాసు నిజంగా యూఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ద క్వాలిటీ. మేబీ అందుకే నేను వాసుతో కానీ అరవింద్ గారితో కానీ నా రిలేషన్ అలా ఉంటుంది. వాసు యొక్క బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. డైరెక్టర్తో విపరీతమైన ట్రావెల్. అది గీతా ఆర్ట్స్తో చేసే డైరెక్టర్లు అవ్వచ్చు, లేదా బన్నీతో చేసే డైరెక్టర్లు అవ్వచ్చు, అది డీజేకి చేసిన ట్రావెల్ అవ్వచ్చు, మన అలవైకుంఠపురంతో అవ్వచ్చు. కంప్లీట్గా డైరెక్టర్ పక్కనే ఉండి సినిమా కథ చెప్పిన కాడి నుంచి ఫస్ట్ కాపీ రిలీజ్ అయ్యే వరకు కంప్లీట్ డైరెక్టర్తో ట్రావెల్ చేస్తే వాసు, దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యువర్స్. ఈ మధ్య నువ్వు బాగా బిజీ అయిపోతున్నావు, ఆ క్వాలిటీ మట్టుకు ఎప్పుడు వదిలేయొద్దు ప్లీజ్. ఇకపోతే మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి నేను. మనందరికీ తెలిసి 1.5 year నుంచి మనకి పాండమిక్ ఉంది, లాక్డౌన్ ఉంది. బట్ ఒక్క పర్సన్కి మట్టుకు షీ డజంట్ హ్యావ్ ఎనీ పాండమిక్, షీ డజంట్ హ్యావ్ ఎనీ లాక్డౌన్. ఆల్ ద టైమ్ షీఈస్ వర్కింగ్. Actually, why I am speaking in English, I can speak in Telugu because you're dubbing these days. So, ప్రపంచంలో లాక్డౌన్ కానీ పాండమిక్ కానీ లేని ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే లాస్ట్ 1.5 yearలో పూజా హెగ్డే. మామూలుగా హీరోయిన్ డేట్స్ మనం సినిమా షూటింగ్ కోసం తీసుకుంటాం, బట్ పూజా హెగ్డే డేట్స్ ఫోన్ కాల్ కోసం కూడా పూజా హెగ్డే డేట్లు తీసుకోవాల్సి వస్తుంది.
షీఈ్ ఆపోజిట్ టు అఖిల్, షీఈ్ ఆపోజిట్ టు పవన్ కళ్యాణ్ గారు, షీఈ్ ఆపోజిట్ టు బన్నీ, షీఈ్ ఆపోజిట్ టు ప్రభాస్ గారు, షీఈ్ ఆపోజిట్ టు మహేష్ గారు, అండ్ హర్ మేనేజర్ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ద డైరెక్టర్స్. సో కనీసం ఫోన్ కాల్కి కూడా పర్మిషన్ అంటే డేట్లు తీసుకోవాల్సి వస్తుంది. పూజ, ఐమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఐ థాట్ దట్ యు ఆర్ నాట్ కమింగ్ ఫర్ దిస్ ఫంక్షన్. ఐ మీన్ ఐ డోంట్ నో. హరి గారు 3 hours ఏంటంటే ఫంక్షన్ కల్లా ఫ్రీగా ఇచ్చేసారు. ఈ 3 hours ఎక్కడ ఇచ్చేస్తారేమో అనుకున్నాను నేను. మీరు ఇలా 3 hours పూజ ఫంక్షన్ ఇవ్వడం చాలా బాగుంది. పూజ గ్లామర్ క్వశ్చన్తో ఎంటర్ అయింది, నో డౌట్. బట్ తనలో మంచి పర్ఫార్మర్ ఉంది. నాకు వాల్మీకిలో నేను ఆ పర్ఫార్మెన్స్ ఉద్దేశం పెట్టుకుని గ్లామర్ పక్కన పెట్టి వాల్మీకిలో మంచి క్యారెక్టర్ చేసింది. దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఈస్ పూజ, ఐఎమ్ సేయింగ్ యూ బికాజ్ ఐ నో భాస్కర్ వెరీ వెల్. భాస్కర్ క్యారెక్టరేషన్స్ ఆర్ వెరీ 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 యూనిక్. ఇప్పటికీ జనీలియా పేరు మర్చిపోయి అందరు హాసిని హాసిని అనే పిలుస్తారు. అలాగే ఇందులో నేను ఇందాక అడిగాను రాగానే భాస్కర్ని క్యారెక్టర్ పేరేంటి అని. ఇట్ సెడ్ విభా. ఐఎమ్ షూర్ దట్ దిస్ విభా ఈస్ గోయింగ్ టు బి రిమెంబర్ ఫర్ ఎవర్. భాస్కర్ క్యారెక్టరేషన్స్ అంత బాగుంటాయి, అంత బాగా రాస్తాడు. సో ఆ క్యారెక్టరేషన్కి మీరు చెప్పిన డబ్బింగ్ కానీ అండ్ సినిమా షేప్ అయిన పద్ధతి కానీ. గోపీజీ, లెహరాయి ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. లెట్ మీ టెల్ యూ, లెహరాయి, అదిరాయి, గెలిచాయి, శ్రీమణి, సూపర్బ్ రైమింగ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ ఫైనల్గా అక్కినేని ఫ్యాన్స్ అందరికీ భరోసా ఇస్తున్నాను, నేను భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న సెంటిమెంట్ సీక్రెట్ చెప్తాను మీకు. అక్కినేని హీరోస్ అందరికీ గీతా ఆర్ట్స్ కలిసి వస్తుంది. అప్పుడు చైతన్యకి 100% లవ్, ఇప్పుడు బ్యాచులర్. అండ్ భాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్ పేరు బోర్ కొడుతుంది. ఈ సినిమా తర్వాత నేను బ్యాచులర్ భాస్కర్ అని పిలుస్తారు. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు గీతా ఆర్ట్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎలిజిబుల్ బ్యాచులర్. థ్యాంక్ యూ. Thank you so much, Harish Shankar Garu. Thank you. This beautiful song, liked by all of us. థియేటర్స్ లో October 15th వెళ్ళి సినిమా మొత్తం చూసేద్దాం, సాంగ్ కూడా. అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము 18 pages డైరెక్టర్ ప్రదీప్ గారిని, అండ్ అలాగే చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ గారిని, ఈ చిత్రం డిఓపి ప్రదీష్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ నుంచి అధినేత సాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్రం రైటర్ రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Your best wishes to the team. Your best wishes to the most eligible bachelor and the most beautiful heroine. Good evening అందరికీ. అక్కినేని ఫ్యాన్స్కి గుడ్ ఈవినింగ్. అండ్ చైతన్య గారు, అఖిల్ గారు, పూజా హెగ్డే మ్యామ్, హాయ్, గుడ్ ఈవినింగ్. సో బేసికలీ గీతా ఆర్ట్స్లో వర్క్ చేయడం అనేది ఎవరికైనా ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ భాస్కర్ గారు, హార్టీ కంగ్రాచులేషన్ సార్. ఐఎమ్ షూర్ ద ఫిల్మ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్. మీరు ఇంతమంది టీం అందరు కలిసి, ప్రొడ్యూసర్స్ కానీ, భాస్కర్ గారు కానీ, ఇంతమంది టీం అందరు కలిసి ఆల్మోస్ట్ 2.5 years యాక్టర్స్ వీళ్ళందరూ కూడా హార్డ్ వర్క్ పెట్టినందుకు ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మోస్ట్ ఎలిజిబుల్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. సో యా, అండ్ గీతా ఆర్ట్స్ బేసికల్లీ డైరెక్టర్స్ని దత్తత తీసుకుంటుంది. అందరూ ఊర్లని అవి దత్తత తీసుకుంటూ ఉంటే గీతా ఆర్ట్స్ డైరెక్టర్స్ని దత్తత తీసుకుంటూ ఉంటుంది. సో వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇందాక హరీష్ గారు చెప్పినట్టు. అండ్ అరవింద్ సార్, వాసు సార్, అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. 18 pages డైరెక్టర్ ప్రతాప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Hello, hi, very good evening to all. This is my first Telugu film as a cinematographer, and it was a wonderful experience. It was a long journey. We shot for almost 2 years, got delayed because of pandemic, but it was a wonderful journey. Thank you, Bhaskar, for giving me this opportunity. Great working with you, and Pooja, Akhil. Thank you. It was super working with you guys. Very cooperative. I enjoyed it thoroughly. And Aravind Garu, thank you so much for giving me this opportunity. And Bunny Vasuvarma, thank you so much. Thank you all. Pradesh sir, we heard that more than traveling in car, you traveled on the trolley more. Is it true? Who told you that? We saw in the wrap-up party. That is, I think, Sudhir told you this. Sudhir must have told you that. Yeah. Thank you, sir. Thank you. I know you so much. how it feels to be in front of the camera.
because you're always behind it. Yeah, always Thank you. behind the camera, so in front of the camera is very difficult. I know you're still going behind only. Thank you and Sai behind only. Thank you and Sai garu. Also writer Ramesh గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Good evening, Akineni fans, and all the best to most eligible bachelor team, and all the best to Akhil, Pooja, and director Bhaskar Garki and producer Garki. Andarki all the best and thank you. From Sai Priya Construction. Thank you. Thank you Andy. Thank you so much. Ramesh garu. అందరికీ నమస్కారం అండి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు నటుడుగా. కానీ దానికన్నా ముందు ఒక రచయితగా భాస్కర్ గారు వాసు గారి పాయింట్ చెప్పగానే నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇది వచ్చి పెళ్లి చేసుకోబోయే యంగర్ జనరేషన్కి, నెక్స్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా ఈ సినిమా ఆలోచింప చేస్తుంది బాగా. ఈ సినిమా ఆలోచన చేస్తుంది బాగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక మంచి కథ ఒక మంచి బ్యానర్ని కోరుకుంటుంది ఎప్పుడు. అరవింద్ గారు టేస్ట్కి ఆయన ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అంటే, ఎందుకంటే ఇలాంటి కథలు ఆయన జడ్జ్ చేస్తారు బాగా. జడ్జ్ చేసి ఇప్పుడు యంగర్ జనరేషన్కి ఇప్పుడు ఏం కావాలనేది అరవింద్ గారికి బాగా తెలుసు. బన్నీవాస్ గారికి, అరవింద్ గారికి వాళ్ళు పిక్ చేసిన ఈ కథని ఎంతో బాగా ఓపికగా వాళ్ళు అన్నీ సహకరించి భాస్కర్ గారికి ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. ఇంత మంచి ఆపర్చునిటీ ఈ సినిమాలో ఆర్టిస్ట్గా చేయడానికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి, అలాగే భాస్కర్ గారికి, వాసువర్మ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ కరోనా టైంలో ఈ సినిమా కరోనా అంటే ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కాబట్టి అందరూ నిబంధనలు పాటించి ఫ్యామిలీస్ మొత్తం వచ్చి ఈ సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా భాస్కర్ గారు సినిమా చేశారంటే, భాస్కర్ గారు సినిమాలు అన్నీ చూశాను. భాస్కర్ గారు సినిమా చేశారంటే ఏదో కమర్షియల్గా 4 పాటలు 4 ఫైట్లు ఉన్న కమర్షియల్ సినిమా చేయొచ్చు. కానీ ఇలా ఆయన ఎప్పుడు ప్రేక్షకులు కూడా వాళ్ళని హాంట్ చేసే విధంగా ఒక మంచి పాయింట్ని ఎన్నుకొని కట్ చేస్తారు. ఈ సినిమా కూడా అంత మంచి సినిమా వద్ది, అది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ టెక్నీషియన్స్ అందరికీ సహకరించిన టెక్నీషియన్స్ అందరికీ, సురేంద్ర కృష్ణ గారికి, ప్రదీష్ గారు, కెమెరామెన్ ప్రదీష్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, అలాగే మన ప్రొడక్షన్ టీము ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారికి, శివ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిసింద్రి సినిమాలో మదర్గా చేశారు అండ్ మళ్ళీ ఇందులో కూడా మనకి మదర్గా కన్విన్స్ చేశారు. ఆమని గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సురేంద్ర కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ సురేంద్ర కృష్ణ గారు. Sai Priya Constructions Limited presents the pre-release event of Most Eligible Bachelor, powered by South India Shopping Mall, Lot Mobiles, Just Hap and Seven Seas Entertainment. Associate sponsors are Priya Gold and Vijeta Supermarket. Our movie partners are My Movie Bazaar and Brochil. Amani garu, welcome andi. అందరికీ నమస్తే అండి. ఎస్పెషల్లీ అఖిల్ ఫ్యాన్స్ అందరికీ నా నమస్తే. మన గీతా ఆర్ట్స్ బ్యానర్లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. స్పెషల్గా చెప్పాలంటే నా కొడుకు అఖిల్ సిసింద్రిలో 9 months బేబీకి నేను మదర్గా యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సినిమాలో అఖిల్ మదర్గా యాక్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా అరవింద్ గారికి, డైరెక్టర్ భాస్కర్ గారికి, బన్నీ వాసు గారికి మళ్ళీ సత్య గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
సో ఈ సినిమా త్రూఅవుట్ అఖిల్ నేను మదర్గా ఉంటాను. మంచి క్యారెక్టర్. ఈ సినిమాలో అఖిల్ అంటే ఈ క్యారెక్టర్ మోస్ట్ ఎలిజిబుల్ అని ఒక ఈ టైటిల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మా అఖిల్కి యాప్ట్గా ఉంటుంది. సో అంత బెస్ట్ క్యారెక్టర్ మీరందరూ మిస్ చేయకుండా ఈ సినిమా బ్యాచులర్స్ కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఈ సినిమా చూసారంటే మీరు కూడా మ్యారేజ్ లైఫ్లో మంచి ఎలిజిబుల్ అవుతారు. సో సో వెరీ గుడ్ సబ్జెక్ట్ ఇది, మంచి స్క్రిప్ట్, అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మీరు అంత స్క్రీన్ మీద నిండుగా మా అందరు ఆర్టిస్టులు మీరు చూస్తుంటారు. చాలా కూల్గా ఉంటుంది, ప్రజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సినిమాలో అందరూ ఆర్టిస్టులు ఉంటాం మేము. చాలా కళ్ళు నిండుగా ఉంటుంది స్క్రీన్ పైన. ఈ సినిమా అందరూ మిస్ చేయకుండా చూడాలి. సో ఈ సినిమాలో ప్రొడక్షన్ వాళ్ళకి, ఆ టీంకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, సో తర్వాత ఇంకా ఈ సినిమాలో పేరు చెప్పాలంటే 5 minutes పడుతుంది ఆర్టిస్ట్ పేరు. సో నా తోటి ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో హోల్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమా ఎస్పెషల్లీ నా అఖిల్కి మదర్గా మళ్ళీ చేసే అవకాశం ఇచ్చిన మా బ్యానర్ గీతా ఆర్ట్స్ అరవింద్ గారికి, వన్నివాసు గారికి అండ్ డైరెక్టర్ భాస్కర్ గారికి నేను హృత్పూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరూ మిస్ చేయకుండా ఈ సినిమా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆమని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేంద్ర కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. కంటి ముందు ఒక చిన్న పండగ వాతావరణం. ఎలా అంటే ఒక తండ్రి కొడుకు, 2 బ్రదర్స్, అన్నా తమ్ముళ్ళు, 2 ఫ్రెండ్స్. చాలా బాగుంది. వాళ్ళ వెనకాల అభిమాన గణం, మీరు బలం. సో థ్యాంక్ యూ. అండ్ భాస్కర్, నా చాలా మొదటి నుంచి నా జర్నీ భాస్కర్తో చాలా ఉంది. అయితే ఈ కథ విన్నప్పుడు భాస్కర్ నువ్వు అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ కథలు అలాంటి అంటే మానసిక శాస్త్రం చదివి చేస్తున్నావా కథలు, లేకపోతే ఎందుకు ఇంత చిన్న సెన్సిబుల్ పాయింట్స్ ఎలా వస్తాయి నీకు? అసలు దీన్ని ఎంత కష్టపడి రాయాలి ఇప్పుడు ఏంటి అనుకుంటే చాలా కేక్ వాక్లాగా ఈ సినిమా అండి. కాన్వర్జేషన్స్ ఉంటాయి, మాటలు అంటే ఈ సినిమాలో బలమే మాటలు. అది భాస్కర్ హృదయాంతరాల నుంచి వచ్చిన మాటలు. దానికి నిజంగా వాసువర్మ గారు, భాస్కర్ గారు వాళ్ళిద్దరూ కూర్చుని, డిఫెన్స్ లాయరును ఇంకొక లాయర్ ఎవరు అంటారు ఆయన్ని, పబ్లిక్ ప్రాసిక్యూటరు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే పక్కనే ఉండి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా కొంతమంది లాయర్లు. అవునండి, ఎస్, ఈ లాయర్ కరెక్ట్ అంటారు చూడండి. ఆ విధంగా మేము వచ్చేసాం ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ ఐ డిడ్ గుడ్ జాబ్. రీజనబుల్లీ మంచి మాటలు కొన్ని రాశాను ఈ సినిమాలో. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ భాస్కర్, మై లవింగ్ డార్లింగ్. అండ్ వాసువర్మ గారు, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ Pratish, it's nice working with you. And Gopi Sundar sir, nice working with you. And Pooja, you are fantastic in the movie. And yeah, Akhil garu, we love you sir. Chala, you did great job. Chala aa character ni chala baga ardham cheskuni enta chinna chinna expressions chala baga ichi chala baga chesaru. మీ ప్రేక్షకులకి, మీ అభిమానులకి, నాగార్జున గారికి ఎంత మంచి 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 సినిమాలు పడ్డాయో నిజం కెరియర్లో. అలాంటి సినిమా ఇది మీకు ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుందండి. అండ్ ఈ సందర్భంగా మీ బ్రదర్ ఇక్కడికి రావడం, చైతన్య గారు, నైస్ సీయింగ్ సార్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. అండ్ మా యువ నిర్మాత, అందరిలోకెల్లా చిన్న వయసులో ఉన్న, మానసికంగా చాలా చిన్న వయసు ఉన్న అరవింద్ గారికి అండ్ థ్యాంక్ యూ సార్. ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ యూ సార్. మీ సినిమా, మీ బ్యానర్లో మా ఊర్లో మహాశివుడి దగ్గర నుంచి ఈరోజు మీ జర్నీ అద్భుతం సార్. మేము వీఆర్ ఆల్ లెర్నర్స్. మీ సినిమాలు చూసి నేర్చేసుకోవచ్చు మేము. అందులో అసలు ఆ సినిమా చేయాలన్న ఆలోచన ఆ రోజుల్లో మీకు నిజంగా అప్పుడు రావడం, అండ్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే ఒక యూత్ సినిమా చేయడం, యూర్ రియల్లీ అమేజింగ్ సార్. అండ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వన్ థింగ్ ఈజ్ షూర్, డెఫినెట్గా ఈ సినిమా ఆలోచింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, రెండూ కలిపి చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అభిమానులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Abhijit Nair. That was simply superb performance by you and the complete team.
సో ఫెంటాస్టిక్ టాలెంట్ దట్ ఇండియా హెస్ గాట్ అండ్ ఇవాళ శ్రేయస్ మీడియా ఎస్పెషలీ ఈ ఈవెంట్ కోసమని దే ఫ్లోన్ ఫ్రమ్ కొచ్చిన్ నుంచి వచ్చారు వాళ్ళు. గట్టిగా ఒకసారి చప్పట్లతో టు అభిజిత్. I'm also thankful, very happy to be part of this event, and I'm so much happy because Gobi Chetney is from our place, Kerala. So I'm also very happy to be part of this event because he is the music director. So it's my privilege too. Thank you, Chada. Thanks and best wishes to the team. Thank you. താങ്ക് യു ചേട്ടന്മാർ രണ്ടുപേരും ഒരാൾ താങ്ക്സ് പറഞ്ഞു അല്ലേ. താങ്ക് യു. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీలో స్పాంటేనిటీ అన్న వర్డ్ తీసేసి సుమా అని పెట్టాలి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. అబ్బా అండ్ అందరూ ఈ ఫంక్షన్ అంటేనే ఒక టెంప్లెట్లో మాట్లాడాలి. టెంప్లెట్ అంటేనే భయంగా ఉంది. అదే టెంప్లెట్లో మళ్ళీ మాట్లాడాలంటే ఎనీవేస్ డైరెక్టర్ కాబట్టి తప్పదు, అదే టెంప్లెట్లో మాట్లాడతాను. అఖిల్ ఫ్యాన్స్ అందరూ ఇంకొక 2 minutes వెయిట్ చేయండి. అఖిల్ పైన వస్తాడు, మాట్లాడతాడు. అండ్ ఈ సినిమా గీతా ఆర్ట్స్ GA2 అరవింద్ గారు బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది. ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు ఆల్వేస్ మేము ప్లెజెంట్గా సినిమా చేయడం జరిగింది. ఈ కథ ఎలాంటిదని తెలియాలా మీకు? ఫ్యాన్స్ అందరికి కదా, ఓకే ఫైన్. చైతు చాలా చాలా హ్యాపీగా ఉంది రావడం. అండ్ అలాగే అక్కినేని ఫ్యాన్స్ మీ వెనకాల లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. కానీ నా డ్యూటీ ఏంటంటే ఈసారి అఖిల్ని తెలుగు ప్రేక్షకులు అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి, అందరికీ దగ్గర చేయాలన్నదే నా ప్రయత్నం. అది ఈ సినిమాలో ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ అఖిల్ని ఒక కొత్త కోణంలో ఒక ఫ్రెష్ యాంగిల్లో డెఫినెట్గా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. అలాగే పూజ ఒక సర్ప్రైజ్ చేసింది నన్ను. నిజంగా చెప్పాలంటే తను పర్ఫార్మెన్స్ నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. మేము అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యాం. అలాగే ఆడియన్స్ కూడా అలాగే సర్ప్రైజ్ అవుతారు. సో కొత్త ఒక పూజ చూస్తారు. అండ్ విభా అన్న పేరు వెనకాల ఉన్న ఒక సీక్రెట్ కూడా ఇప్పుడు చెప్తాను. నా పెద్ద డాక్టర్ పేరు హాసిని, బొమ్మరిలో హాసిని. నా రెండో డాక్టర్ పేరు విభా. ఈ క్యారెక్టర్ ధైర్యంగా నా కూతురు పేరు పెట్టాను. ఎందుకంటే ఓ చిన్న కోపం నుంచి స్టార్ట్ అయింది కదా. ఏంటంటే ఈ లోకం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ని తయారు చేస్తూనే ఉంది. అందులో మీరందరూ, నేను, అందరూ కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు. లేదా ఇవాళ పుట్టినవాడు కూడా రేపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తారు. కానీ వీళ్ళల్లో మనకి నేర్పించిన విషయాలు ఏంటన్న ఒక చిన్న ప్రాబ్లం మనం చూడలేదు. నా పేరెంట్స్ నాకు నేర్పలేదు, నేను నా కూతుర్లకి నేర్పట్లేదు. అది ఏంటన్న ఒక చిన్న ప్రయత్నమే ఈ కథ. అది డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చెప్పాలి. బన్నీవాసుకి ఫస్ట్ చెప్పాలి, సారీ చెప్పాలి బన్నీవాసుకి. ఎందుకంటే బన్నీవాసు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తుంటాడు. సడన్గా చూస్తే రాకెట్ సైన్స్ గురించి మాట్లాడుతుంటాడు, సడన్గా చూస్తే మెడిసిన్ గురించి మాట్లాడుతుంటాడు. సడన్గా వచ్చి కథ గురించి మాట్లాడేటప్పుడు నేను వాసు వర్మకి అంటాను, వాసు ఇన్ని టాపిక్లు ఎందుకు చూస్తాడు అని. కానీ ఇవాళ కథ గురించి ఎడిటింగ్లో కానీ మ్యూజిక్లో కానీ కూర్చుంటున్నప్పుడు వాసు తక్కువ అంచనా వేసాను. వండర్ఫుల్ జడ్జి నువ్వు. అలాగే వాసు వర్మకి నాకు ఉన్న
ఒక జర్నీ, లాంగ్ జర్నీ. ఆ జర్నీ ఉంది కాబట్టి జర్నీ అయ్యాం అనుకుంటున్నా. వండర్ఫుల్, ఇది అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ ప్రొడక్షన్లో అలాగే సత్య గారు ఆల్వేస్ ఒక టైం బాంబ్ లాగా ఉంటారు లోపల. ఆయన నవ్వు నాకు ఇష్టం. ఎప్పుడు ఎంత టెన్షన్ ఉన్నా అలా ఆ నవ్వుతోనే అలా చూపిస్తూ ఉంటారు. టిల్ ఎండ్ మీరు అదే సపోర్ట్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. ప్రదీష్, వండర్ఫుల్ జర్నీ. అండ్ అవినాష్ గారు, గోపి డార్లింగ్, ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, సూపర్. సురేందర్, మంచి డైలాగ్స్ ఇచ్చావు. అలాగే శ్రీమణి. ఒకటే ఏంటంటే శాస్త్రి గారు ఒక మాట అన్నారు, ఓ కోపంలో రాసావయ్యా కథ, ఓ లోకాన్ని ఎదురెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు, కానీ ఆ క్వశ్చన్లో మాత్రం ఒక ప్రేమ ఉందయ్యా అన్నారు. ఆ ప్రేమ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నా ఆర్టిస్ట్ కానీ, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, 2 years నాతో ట్రావెల్ చేసిన బుజ్జి గారు, అండ్ ఎర్విన్, షెరీన్, కృష్ణ, కార్తిక్, అందరూ ఎవరి పేరున మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 15th థియేటర్లో మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గోపి సార్, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. జనరలీ గోపి గారి పాటలే మాట్లాడుతూ ఉంటాయి, అయితే ఇవాళ మాటలు విందాం మనం గోపి గారిది. లెహరాయి సాంగ్ కానీ, ఇందులోని గులాబీ సాంగ్ కానీ, జిందగీ సాంగ్ కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. సో ద మూవీ ఈజ్ ఆల్రెడీ అ మ్యూజికల్ హిట్. కంగ్రాట్స్ గోపి గారు. అందరికీ నమస్కారం అండి. I know only this much of Telugu and I'm really happy to be a part of this movie. And it's like I got a new music assistant music director to this movie. I'm officially confirming Mr. Banni Vasu Garu. He's my musical assistant. He always sits with me and he guides me the right path, what kind of field he wants, and he expresses a lot of feelings towards me. So thank you, Banni Vasu Garu. And I'm really bad in talking on stage, so I better sing something. So Srimani Garu, you only wrote Lehrai song. Thank you so much. And you sang my song. Thank you so much, and I'm really happy to be a part of this movie. It's a great teamwork. I should mention a lot of people's name, lot of love through this movie. I'm getting a lot of love with Lehrai and all the other songs, and lot of involvement from the entire team. I really respect you for this love and care. Arvind Garu sir, you're taking care of me and my music to the industry for a long time. I want this journey to be continued always, and I'm really thankful to everyone who enjoys my music. Thank you so much. Great love. I love you all. Bye. Thank you so much, Gopi Sundar garu. That was such an impromptu performance. Thank you. మీకు బాగా ఆలస్యమైంది అర్థమవుతుంది, ఆకలి అవుతుంది నాకు కూడా. ఆల్ అక్కినేని ఫ్యాన్స్, ఇంకొక 10 నిమిషాలు అందరినీ పిలిచేసి మీకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరున్నారు అక్కడ, వాళ్ళిద్దరూ మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే మీరు కొంచెం టైం ఇవ్వాలి. ఈ పద్ధతి తప్పదు, ఇది ఒక టెంప్లెట్లో జరుగుద్ది. నేను ఇప్పుడు మాట్లాడాలి, అందరికీ కృతజ్ఞతలు, వాళ్ళు చేసినవి అన్నీ చెప్పుకుంటూ రావాలంటే ఇంకొక అరగంట పడద్ది. 5 నిమిషాలు మాట్లాడినా, అరగంటలో మాట్లాడినా, 5 నిమిషాలు మాట్లాడతాను. ఇవాళ ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా హీరో చైతు, ఎవరితో ప్రారంభించి ఎక్కడి నుంచి చెప్పాలి అట్లా చూస్తే ఎక్కడో కింద నుంచి ప్రారంభిద్దాం. ద సినిమాటోగ్రాఫర్ హెస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. చాలా కలర్ఫుల్గా సినిమా రిపీట్ వాల్యూ తీసుకురావడానికి ఆ ఫోటోగ్రఫీ అంత బ్యూటిఫుల్గా తీశాడు ఆయన. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అండ్ దెన్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన
ఐ బీన్ ఆస్కింగ్ ఎవ్రీ ఫిలిం, నా దగ్గరికి వచ్చే ప్రతి సినిమా ఆయన దగ్గరికి ముందు తీసుకెళ్ళండి అని అంటాను. ఆయనకి టైం ఉండక నాకు చేయటం లేదు. యూ గెట్ మీ సార్, యు ఆర్ నాట్ డూయింగ్ మై ఫిలిం, సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టైమ్. సో such a favorable music director for me. Thank you very much for the extraordinary work. And morning I have seen the first half with your background score. You did great job. And హీరో హీరోయిన్ల గురించి లాస్ట్లో చెప్తాను. బొమ్మరిల్లి భాస్కర్ మనం ఇంకా 2-3 ఫంక్షన్లు దీని గురించి మాట్లాడుకోవాలి కనుక ఇప్పుడు ఎక్కువ మాట్లాడట్లేదు. నీకు అంటే కొంతమంది డైరెక్టర్ల మీద ఒక అనవసరమైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఈ బన్ను వాసుకి నీకు ఏంటి సంబంధం, ఎందుకు ఇంత అంటే నేను తర్వాత ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తాడని వెనక్కి వెళ్తే మీ జర్నీ ఎప్పుడో 18 ఏళ్ళు 19 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. అది నాకు తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది నిన్ను పట్టుకుని ఎందుకు అంత ఏలాడుతూ ఉంటాడని చెప్పి. ఎందుకంటే నీ 3 కథలు తీసుకొచ్చాడు నిన్ను పట్టుకుని నా దగ్గరికి. అలాగే ఫైనల్గా ఒకసారి ఆ రోజు మన టేబుల్ మీద విని లేచి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి షూటింగ్కి వెళ్ళిపోవానన్న రోజు నాకు గుర్తుంది. అట్లాగే డెలివరీ చేసావని అనుకుంటాను. అలాగే వాసువర్మ మనందరితో పాటు అట్లాగే ఉండి కష్టపడి దీన్ని ముందుకు తీసుకొచ్చాడు వాసువర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా బన్నీ వాసు గురించి చెప్పాలి నేను, కానీ ఇప్పుడు ఏం చెప్పట్లేదు. నౌ అఖిల్, ఏం చెప్పను అఖిల్. దెర్ ఇస్ ఏ unsaid promise between us. I think I'll fulfill it. I owe to your dad and I'll do it. Thank you. And I should claim that yours is the best performance of your career. I should claim it because I've seen the film number of times. And Pooja, my love as ever. Though you have done in my films, though you have done before, the best you did in this. I could not stop it and I just approached you and informed you that I liked your performance so well, so well. నాకు పూజ గ్లామర్తో పాటు ఇవాళ మనకి గ్లామర్తో పాటు నటించే యాక్టర్స్ తక్కువయ్యారు. అందులో ఎమర్జింగ్ పూజ అని అనిపించింది నాకు. అట్లాగా నేను 5 నిమిషాల్లో ముగిస్తాను, 6వ నిమిషం కూడా వెళ్ళకుండా ముగిస్తాను నాయన. ముగిచ్చి అందరినీ నీకు కూడా ఇంటికి వెళ్ళాలి కదా, నీకు కూడా ఆలస్యం అవుతుంది కదా. లేదు సార్, నేను ఆల్మోస్ట్ ఇక్కడ జేఆర్సీలోనే ఉంటూ ఉంటాను. ఇక్కడే రూమ్ తీసుకుని పడుకుని. అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దాం, నువ్వు ఫంక్షన్ ఎట్లా నడపబోతున్నావు? ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తావా? ఇప్పుడు ట్రైలర్ సార్ అవగానే మన హీరోయిన్ మాట్లాడేస్తారు, ఆ తర్వాత మన హీరో గారులు మాట్లాడేస్తారు. కాదు, అందరూ కలిపి అందరూ వెళ్ళిపోతున్నారే, మనకి అందరూ కలిపి ఒక స్టిల్ లాగే ఇక్కడ లేరే. ఓకే సార్, పిలిచేద్దామా? పిలిచేయమంటారా? నీ ఇష్టం. అలా కాదు, వాళ్ళు హీరో అఖిల్ ఎలా చేద్దాం చెప్పు ఇక్కడి నుంచి. ఓకేనా? వద్దు. ఓకే, అయితే పిలిచేయమంటారా? వద్దు. ఓకే సార్, జస్ట్ ఒక 5 నిమిషాల్లో పిలిచేస్తాం సార్. మీరు అలా అన్నారో లేదో తాపీగా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లేచి వచ్చారు ఇక్కడికి. 2 నిమిషాలు కూర్చోండి, మళ్ళీ మీరు రిలాక్స్ అవ్వండి, టీ కాఫీ తాగిరండి.
Okay, very excited to be here. Let me start with Most Eligible Bachelor film. It's a film, chala special film, endukante I feel like, there are very few characters that you get which have the potential to become something iconic. And Bhaskar sir, I don't know where he is. Okay. Bhaskar sir, thank you for writing such a beautiful character for me. Ee character lo chala shades unnai. There are many layers to her, and as you watch the film, you'll watch it unfold. And I like that there is so much complexity in such a character, and it's the strength in the writing which kind of helps me. Pradesh, you have made this film look so beautiful. If you like Lehrais as a song, a big credit also goes to Pradesh, because I think the visuals of that song is so fantastic. So thank you for making it look so fresh, so young, and so happy. Gopi Sundar garu loved Lehrai. It's on loop. Normally, naku na cinema songs, I cannot listen to it too many times, but I think after Samajavara Gamana, the other song that I listen to now is Lehrai. So thank you for adding new music to my list. Na producer Allu Aravind garu, na favorite. I have already spoken a lot about you in many things, but I have to tell you, I'll tell you a story actually. Oka 4-5 days mundu, నేను 7 o'clock early morning షూటింగ్కి వెళ్తున్నాను. అప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. When I looked into the phone, the notification said Allu Aravind garu. So నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే అరవింద్ గారు doesn't normally just message. So I did my Om Namah Shivaya and I opened my message and I saw that he really complimented me on my performance and it was all good. Thank you so much, sir. Naku inta encouragement ichinanduku chala thanks. It's for someone like you, you don't need to do it, but I'm so happy and so satisfied and glad that you did it for me. So thank you so much. Very excited that this film has turned out so beautifully. Bunny Vasu, if you were Ram, sir, your Hanuman would be Bunny Vasu. He's a very, very understanding producer, a people's person, and very supportive to the art and the craft. And I think that's what's going to take you further, Vasu, wherever you are. Che. Telugu industry lo na first hero was Che. I started my journey with you, and I'm so happy to see your performances now and to see how you have grown as an actor, as a performer. You are a very nice human being, and I think that's your biggest strength. My current hero, Akhil. It's been an absolute pleasure working with you. It's been actually so much fun. There's so much comfort working with you, and a lot of people message me that the chemistry is really good, and I think it's because there was so much comfort on set, and that's why the chemistry was really good. So thank you so much. You're going to go very far in your career, and I pray for that and I hope that. Yes, I think I've covered everyone. If I'm forgetting someone, just I'm sorry about that. But I'd just like to say that I'll try saying this in Telugu. This film, 2 years lo andraki chala ibbandi pettaru because of COVID, and laughter lo oka power undi. And if you take your mottam family ni, if you get together, if you take them to the theatre and watch Most Eligible Bachelor like laughter therapy, I feel that
you know, if we can make you laugh and forget your stress and forget all that you've gone through in the past 2 years for the 2.5 hours, I think it would be a very, very, you know, it would have done what we set out to do. So please take your families, watch it. It's a film that's much needed for this hour. And ee film lo oka chala special message undi. I hope you all enjoy the message. Na career lo Telugu cinema oka respect, the respect that I've got in my career has only been because of Telugu cinema. Wherever I go, I am known as the Telugu girl, and I wear that badge very proudly. And I hope that through this film, I can make you all laugh. Thank you. Thank you, Pooja. Looking forward to seeing you as that stand-up comedian in this movie on October 15th. Thank you, Pooja. And ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో మార్కులు కొట్టడానికి రెడీగా ఉన్న మన అక్కినేని అఖిల్ని పిలిచేద్దామా? Inviting on stage our hero. అందరికీ నమస్కారం. మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను, మీ దగ్గరికి వచ్చే వెళ్తాను. అప్పటి వరకు ఒక 5 minutes మనస్ఫూర్తిగా మాట్లాడదాం అనుకున్నాను. ఇవాళ ఆల్మోస్ట్ 2.5 years అయింది ఇలాంటి స్టేజ్ ఎక్కి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి. లాంగ్ జర్నీలా అనిపిస్తుంది తిరిగి చూస్తే. ఈ జర్నీ మొదటిగా కథతో స్టార్ట్ చేస్తాను. మన టీం బన్నీ వాసు, వాసు వర్మ, వస్తున్నాను ఖచ్చితంగా వస్తున్నాను. బన్నీ వాసు, వాసు వర్మ అండ్ బొమ్మరిల్లు భాస్కర్, ఈ ముగ్గురితో కూర్చుని ఈ కథని డెవలప్ చేసి 2.5 years జర్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ఇక్కడ మేము నుంచున్నాం. గర్వంగా చెప్తున్నాను, ఒక మంచి సినిమా తీసాం. ఒక లవ్ స్టోరీయే కాకుండా లవ్ స్టోరీ విత్ అ లాట్ ఆఫ్ సోల్ అని తీసామని నేను అనుకుంటున్నాను. బన్నీవాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకున్న గ్రిప్పు దాంట్లో సగం నాకు వస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను. అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ పెట్టుకుని అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి ఒక సినిమాని కథ స్టేజ్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్కి ఎలా తయారు చేయాలని ఆలోచించి ఆ కేపబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ నువ్వు. So I congratulate you and thank you very much for a wonderful journey, Bani Vasu. Vasu Verma, thank you very much. Unna గ్యాప్లన్నీ బ్రిడ్జ్ చేశారు. క్రియేటివ్ పీపుల్కి యూజువలీ ఏంటంటే చాలా అప్పుడప్పుడు క్రేజీ అయిపోతారు. ఆ క్రేజీనెస్ని బ్రిడ్జ్ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకుని వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఒక వండర్ఫుల్ జర్నీ ఇచ్చినందుకు. బొమ్మరిల్లు భాస్కర్, బొమ్మరిల్లు ఆయన సినిమాలు చూసి నాకు ఆయన రైటింగ్, ఆయన కథలు విపరీతంగా ఇష్టం నాకు. కాకపోతే పర్సన్లో కలిసినప్పుడు ఈయన ఏంటి ఇలా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నారు అనిపించింది నాకు. ఆయన మైండ్లో యుద్ధాలు జరుగుతుంటాయి. యుద్ధాలే కాకుండా ప్రతిరోజు ఒకే సీన్ని కానీ ఒకే కథని దాన్ని ఎలా తీయాలి అనే తపన పడుతూ ఉంటారు. ఆ ప్యాషన్, ఆ ఫైర్, ఐ అడ్మైర్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. Thank you very much for a wonderful journey. You were a part of a lot of soul searching I did. ఈ లాస్ట్ 2 yearsలో నేను చాలా వరకు సోల్ సెర్చింగ్ చేశాను అనుకుంటున్నాను. దాంట్లో మీరు చాలా పెద్ద పార్ట్ ప్లే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ జర్నీ. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, ప్రదీష్, థ్యాంక్ యూ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ సో వండర్ఫుల్లీ. గోపి సుందర్, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద వండర్ఫుల్ ఆల్బమ్. Every song is so touching. Thank you so much for all the effort you put in. Avinash, art director, thank you brother.
ఇంకా నువ్వు మా హోమ్ ఆర్ట్ డైరెక్టర్లో అయిపోయావు. ఇంకా మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫ్యామిలీ అందరికీ, ఆమెని గారి నుంచి అందరు ఆర్టిస్టులు అందరికీ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్. ఎంత వామ్గా ఉండింది సెట్ పైన, ఎవ్రీ డే కమింగ్ అండ్ వర్కింగ్ లైక్ అ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Pooja Hegde, the beautiful Pooja Hegde. Pooja, as beautiful as you are, what I admire most about you, nee hard work, I mean the amount you work from film to film, from character to character, it's inspiring to see someone put in so much effort. I really respect people who respect their careers, and I think that you are absolutely one of the most hardworking people I've seen, and I really admire that. It was a pleasure working with you. Thank you, Pooja. Allu Arvind garu. Sir, మీ గురించి నేనేం చెప్తాను ఇప్పుడు? ఏం చెప్పాలి సార్? చెప్పాలి కాబట్టి మీరు అన్నట్టు మన ఇద్దరి మధ్యన, మా ఫ్యామిలీస్ మధ్యన ఒక అన్సెట్ ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ డెలివర్ చేసి మనం ఇంకో ఈవెంట్ పెట్టుకుని మాట్లాడుకుందాం సార్. అంతవరకే చెప్తాను సార్ ఇవాళ. It was an absolute honor to work in your production. Thank you, sir, for bringing me this script. COVID-19 ఈ పాండమిక్ అనేది అందరినీ ఎఫెక్ట్ చేసింది. అందరూ ఎఫెక్ట్ అయ్యి ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాటిని దాటి రావాల్సి వచ్చాం. 2 years ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నాకు అనిపించింది అసలు ఏంటి మనకి కర్మ, ఏంటి పరిగెత్తాల్సిన టైంలో ఆగిపోతున్నాం మనం, ఏం జరుగుతుంది మన లైఫ్లో, నా ఒక్కడికే కాదు అందరికీ. అలాంటప్పుడు ఒక వేవ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత వచ్చి ఒక హోప్ ఇచ్చింది. మళ్ళీ మనం షూటింగ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయవచ్చు అని ఒక హోప్ ఇచ్చింది. ఆ హోప్ వచ్చిన టైంలో మళ్ళీ ఇంకో వేవ్ వచ్చేసి ఆ హోప్ని తీసుకెళ్ళిపోయింది. అసలు మళ్ళీ ఇంకో లాక్డౌన్ ఫేస్ చేసాం. అరే మళ్ళీ ఏంటి కర్మ మనకి, మళ్ళీ ఇది ఫేస్ చేయాలా, ఏం జరుగుతుంది మన లైఫ్లో? రెండో లాక్డౌన్ వచ్చిందంటే మూడో లాక్డౌన్ రాకుండా ఉంటుందా, గ్యారంటీ ఉందా, నాలుగోది రాదా, ఇలాంటి దరిద్రమైన థాట్స్ అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు నాకు ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ నాకు భలే ఇష్టం. ఒకప్పుడు చీకటిలో నుంచి వెలుతురుకు వచ్చానని ఒక హోప్ని పట్టుకొని, ఆ హోప్ని పట్టుకోవడం నీ ఇష్టం అని. ఎవరికైనా ఒక హోపే అవసరం. అలాంటి హోప్, మొన్న లవ్ స్టోరీ ఇచ్చిన హోప్ థియేటర్లో ఓపెన్ అయిన తర్వాత థియేటర్లో సినిమాలు ఆడుతాయి, ఒక హోప్ ఇచ్చింది. ఆ హోప్ని నేను గట్టిగా పట్టుకుంటున్నాను ఇవాళ. రేపు 15th October మేము ఆ హోప్ని పట్టుకునే వస్తున్నాం. మంచి రోజులు రాబోతున్నాయి, థియేటర్లు 100% ఆక్యుపెన్సీకి వస్తాయని కోరుకుంటూ, డెఫినెట్లీ గత వైభవాన్ని మళ్ళీ చూస్తామని నేను అనుకుంటున్నాను. ఆ పాజిటివ్ థాట్తోనే మేము వస్తున్నాము, టీం అందరం కలిసి. థ్యాంక్ యూ, మా బ్రదర్కి థ్యాంక్ యూ చెప్పాలి. అంటే చాలా ధైర్యం కావాలి. ఒక ఇలాంటి సిచ్యువేషన్లో ముందడుగు వేసేసి వెళ్ళిపోవడం ధైర్యం కావాలి. వాళ్ళ లవ్ స్టోరీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మేము తీసేది సినిమాలు థియేటర్ కోసమే. అసలు ఎస్, ఈ మధ్యన ఓటీటీలు వచ్చాయి, వాటికి రెస్పెక్ట్తో చెప్తున్నాను, కానీ మనం తీసేదే థియేటర్ కోసమే. ఈ థియేటర్లో మీరు రావాలి, మీ ఫ్యామిలీస్తో రావాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ, మాస్కులు వేసుకుంటూ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, ప్లీజ్ సేఫ్గా మీ ఫ్యామిలీతో వచ్చి పూజ అన్నట్టు లాఫ్టర్ థెరపీ ఎక్స్పీరియన్స్ చేసి మనందరం ఈ కోవిడ్ని ఇంకా మర్చిపోదాం. ముందడుగు వేయాల్సిన సమయం వచ్చింది, ఆ వెనకడుగు వేసే సమయం దాటింది. ఇంకా ఫైట్ చేయాల్సింది మనం. గర్వంగా చెప్తున్నాను, 15th October వస్తున్నాము, థియేటర్లోనే కలుద్దాము. ఆఖరికి నా మీద ఎంతో నమ్మకం పెట్టిన అక్కినేని అమ్మాయిలందరికీ, ఏ సిచ్యువేషన్లో అయినా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడను, ఒకటే చెప్తాను, మీరిచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టే వరకు నేను నిద్రపోను. నాకు నిద్ర రాదు, నేను నిద్రపోలేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. త్వరలో మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా. ఇప్పుడు మా అన్నయ్యని
పిలుద్దాం అనుకుంటున్నాను. దాన్ని పిలిచే ముందు ఒక ఈవెంట్కి ఎప్పుడో వెళ్ళాను, ఏదో టూర్కి వెళ్ళినప్పుడు నాకు ఒకటి బాగా గుర్తు. సడన్గా ఎవరో అరిశారు క్రౌడ్లో, చుక్కల్లో చంద్రుడు చైతు బాబు తమ్ముడు. రండి బ్రదర్ రండి. అక్కినేని అభిమానులు అందరూ బాగున్నారా? రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, కానీ మీ ఎనర్జీ మాత్రం మారదు, అస్సలు మారదు. లవ్ యూ ఆల్ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. అగైన్ వేర్ ఆల్ మీటింగ్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అరవింద్ గారు, వాసు, బన్నీ వాసు, 3 వెరీ వెరీ స్పెషల్ పీపుల్ ఇన్ మై లైఫ్. వాసు నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు, ఎంతో నేర్చుకున్నాను ఆ సినిమా నుంచి. అండ్ బన్నీ వాసు లవ్ స్టోరీ కలిసి చేసాము. 100% లవ్ 100% లవ్ నాకు ఆ సినిమా ఒక డైరెక్షన్ ఇచ్చింది. వాసు గురించి నాకు ఒకటి తెలుసు, తను అన్నిటికన్నా కథని నమ్ముతాడు, స్క్రిప్ట్ని నమ్ముతాడు. స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత ఒక యాక్టర్ దగ్గరికి వెళ్తాడు, తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. సో దట్స్ అ లవ్లీ ప్రాసెస్ వాసు. అండ్ నీ ఏవి చూసేటప్పుడు ఐ ఫెల్ సో ప్రౌడ్ లుకింగ్ అట్ యువర్ జర్నీ. అండ్ అలాగే అరవింద్ గారు, చాలామంది డైరెక్టర్లు చెప్పారు అరవింద్ గారి దగ్గర ఒక స్క్రిప్ట్ ఓకే చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అని. ఆ ప్రాసెస్ అలాగే ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలంటే అంత కేర్ ఉండాలి, అంత ప్యాషన్ ఉండాలి, అంత డెడికేషన్ ఉండాలి. సో అండ్ సో హ్యాపీ దట్ అరవింద్ గారు ఈజ్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్. ఆయనకి ఒక టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. ఆయన సినిమా హోల్డ్ చేసి థియేటర్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. నేను సినిమాల్ని ఓటీటీ మీద ఎంజాయ్ చేస్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద థియేటర్. బట్ ఇలాంటి టైంలో థియేటర్కి సినిమా రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ రియలీ రియలీ నైస్ ఆఫ్ యూ అరవింద్ గారు. అండ్ అరవింద్ గారు ఒక డేట్ సెట్ చేశారంటే సినిమాకి తప్పకుండా ఆయనకి 100% సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ డేట్ సెట్ చేయరు. సో ఐఎమ్ షూర్ హీఈస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. అలాగే భాస్కర్ సినిమాల్లో మామూలుగా ఎవ్రీడే టాపిక్స్ తీసుకొని భాస్కర్ దాంట్లో నుంచి ఒక కొత్త యాంగిల్ తీస్తాడు, ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ తీస్తాడు. అండ్ ఇట్స్ వెరీ థాట్ ప్రొవోకింగ్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు భాస్కర్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు బ్యాచ్లర్ భాస్కర్. ఆల్ ద బెస్ట్ యూ. అండ్ అఖిల్ తమ్ముడు, అఖిల్ ఒక సినిమా రిజల్ట్ కన్నా దానికి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ని ఎక్కువ ప్రేమిస్తాడు. అదే నాకు బాగా ఇష్టం అఖిల్లో. అండ్ నెక్స్ట్ సినిమాయే కాదు, నెక్స్ట్ 4, 5, 6 years ఎలా చేయాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి అన్నీ తన మైండ్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అండ్ తను ఎలాగైనా అది చేసే తీరుతాడు. తనలో ఉన్న డెడికేషన్ అది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇంకా అఖిల్ ఎందుకో సిసింద్రిలో అలా పాక్కుంటూ వస్తాడే. నాకు ఇంకా ఐ డోంట్ నో, లుకింగ్ ఎట్ హిమ్ ఇన్ ఆల్ దీస్ పోస్టర్స్ ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్, వాట్ ఈస్ డన్ అండ్ వేర్ హీ ఈస్ టుడే. ఎవ్రీ ఇయర్ ఐ థింక్ 4-5 years అయింది ఆ కెరియర్ స్టార్ట్ చేసి. ఎవ్రీ ఇయర్ ఇంట్లో నేను ఒక కొత్త అఖిల్ని చూస్తూ ఉంటాను. తన ఫిజిక్ అయినా, తన బాడీ లాంగ్వేజ్ అయినా, తను ఒక సినిమాకి అంత డెడికేట్ అవుతాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బ్రదర్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే లైక్ టు విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. గోపి సుందర్ రాకింగ్ ఆల్బమ్ మ్యాన్. లైరా ఈజ్ లైక్ రన్నింగ్ ఆన్ లూప్ ఇన్ మై హెడ్. పూజా ఒక లైలా కోసం ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. You've come so far. I'm so proud of you. Like such amazing films, such amazing characters. So happy for your journey, Pooja. Keep going. All the best to you. To the entire team of Most Eligible Bachelor, like to wish you all the very best.
అక్టోబర్ 15th ట్రైలర్ చూస్తే నాకు ఈ సినిమా ఒక సెలబ్రేషన్లా అనిపించింది. అండ్ ఇలాంటి టైంలో థియేటర్లో మన ఆడియన్స్కి ఒక సెలబ్రేషన్ కావాలి. అండ్ ఈ సినిమా సెలబ్రేషన్ ఇస్తుందని బాగా నమ్ముతున్నాను. సో ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ అండ్ ఈ సినిమాని థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. అన్ని ప్రికాషన్స్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి రండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చై. అండ్ అలాగే అఖిల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. పూజా హెగ్డేని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే.